ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఈ లేఖనాన్ని బట్టి ప్రభు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. మంచిది, మీతో కలుసుకుని ఈరోజు వాక్యాన్ని పంచే భాగ్యాలు ప్రభు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఆయనకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం కూడా నన్ను ప్రేమతో పిలిచి ఆహ్వానించినటువంటి దైవజనులు యెషయా గారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కిరణ్ గారికి, వారి వెనకాల ఉన్న బృందానికి అంతటికీ వందనాలు. మరి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు ఆసక్తిగా. సో మీ అందరికీ శ్రీరాంపురం నుండి కానీ, ముచ్చనపల్లి నుండి కానీ, సంథింగ్ మొన్న జరిగిన ఐన్మోల్ లంక నుండి కానీ, ఇంకెక్కడ మారేపల్లి నుండి, వర్లబండ, చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. సో మీ అందరిని బట్టి తండా నుండి కూడా వచ్చారా? సో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మీరందరూ ఒక సహవాసంలో ఉన్నప్పుడు సభలు ఎక్కడ జరిగినా అందరూ వెళ్ళాలి, మానేయడానికి వీలు లేదు. ఎక్కడ జరిగినా, ఏ మూలం జరిగినా. ఎందుకంటే భారాలు సేవకుడివే కాదు, విశ్వాసులు కూడా భారాలు మోయాలి. మీ సేవకులు చాలా మంచివాళ్ళు, మంచి మంచి వెహికల్ పెట్టి తీసుకొస్తున్నారు. రావడానికి మనము వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే ఏ కుడికలో ఎలా ప్రభువు మాట్లాడి దర్శిస్తాడు ఎవరికి తెలియదు. మనం వెళ్తుంది దేవుని సన్నిధికే. సో మనం నిరాశ పడిపోకుండా సమయాలను గౌరవించి, మీరు ఎక్కడ జరిగినా సరే, ఏ ప్రాంతంలో సభలు జరుగుతున్నా సరే, సేవకుని సమక్షంలో మరి నాకు తెలిసి తండాలో పెడతారు, ఇక్కడ పెడతారు, పరవలో అండ్ ఐన్మూల్ లంకలో పెడుతుంటారు ఎక్కువగా. సో సహవాసం, శరీరం ఎటు కదిలితే అవయవాలు కూడా అట్టే కదులుతాయి. సేవకుడు ఎటు వెళితే సంఘం కూడా అట్టే మూవ్ అవ్వాలి. అది నిజమైన విశ్వాసకు ఉండేటువంటి లక్షణాలు. సో ఏ విషయంలో మీరు డిలే చేయడానికి వీల్లేదు. ప్రతి సమయాన్ని గౌరవించి మీరు వినియోగించుకోమని ప్రేమతో కోరుతున్నాను. మనం చదివిన యోహాను సువార్త 3:16 దగ్గరకు వద్దాం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. నాతో అందరూ చెప్తారు ఈ మాట. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఆమె ఈ లోకాన్ని ప్రేమించింది ఎవరు? దేవుడు. లోకము అంటే మనమే, అవునా కదా? లోకం అంటే వేరే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, మనమే లోకమని చెప్పాలి. ఎందుకంటే లోకంలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే పూర్వం ఒక సామెత ఉంది, పాట కూడా ఉంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాం. అంటే దేశం అంటే మట్టి ఎప్పటికీ కాదు, దేశం అంటేనే మనుషులు, మనుషులు అంటేనే దేశం అని. సో ఆ లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు అని చెప్పాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు లోకమన్నా మనుషులే, మనుషులన్నా లోకమే. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? కారణం ఏమై ఉంది? సహజంగా ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారంటే కారణం ఉంటే ఉంటుంది, లేకుండా ఏ ప్రేమలు అక్కడ పుట్టవు. ఎందుకంటే ప్రతి ప్రేమ నిజమైనది అంటే నిజమైనది కాదు. పాత పాట ఒకటి ఉండేది, తల్లిదండ్రుల మధ్య వికసించిన, అదే కదా, అవునా, భార్యాభర్తల మధ్య వికసించిన, అవి ఎలా ఉంటాయి? బంధువుల మధ్యలో వికసించిన ప్రేమలు అంటే నూనె ఉన్నంత కాలం కొన్ని ప్రేమలు ఉంటాయి, కొన్ని ప్రేమలేమో వాడిపోయే, రాలిపోయి, మార్నింగ్ వికసిస్తాయి కానీ ఫ్లవర్లు, కానీ అవి సాయంకాలానికి వాడిపోయి. కొన్ని ప్రేమలు అలాగుంటాయి. కానీ దేవుని ప్రేమ నశించిపోయేది కాదు.
ఆ ప్రేమ వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు దేవుని ప్రేమ ఒక్కటే నిజమైనది అంటే అది శాశ్వతమైనది. అంటే దేవుడు అంటే ప్రేమయే. యోహాను చెప్తున్నాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ ఈజ్ ఈక్వల్ యేసు అని పెడితే ఒకటే, మళ్ళీ దాన్ని వేరేగా చెప్పాల్సిన అవసరత. దేవుడు అంటేనే ప్రేమ, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను పత్రికలోనికి మీరు రాగలిగితే యోహాను చెప్పిన మాట 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు తన పిల్లల యందు విస్తారమైన ప్రేమను చూపించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయనే ప్రేమ. నిజానికి ఒక దానిని మనం ప్రేమించుతున్నామంటే అది మనకి లాభాన్ని చేకూర్చి పెడుతుంది. ప్రేమ నశించిన చోట ప్రతిఫలాలు పొందలేం. కానీ చిత్రమైన విషయం ఏంటంటే బైబిల్ మనం చదివినప్పుడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాను అని పదం కనబడుతుంది. నా వైపు చూడండి, కొన్ని పదాలు చెప్తాను. అందులో దేవుడు అని ఒక పదం, లోకము అనేది మరొక పదం, ఎంతో అనేది మరొక పదం, ప్రేమించెను అని. లోకము అంటే గొప్ప జనాభా. ఇది ఏదో ఇద్దరినో ముగ్గురునో కాదు, దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచం నిండా. ఏ మూలకెళ్ళినా సరే, కొండ జాతుల్లోని కానించి లేదా ఇతర దీవిలో లేదా ల్యాండ్స్, దాన్ని ఏమంటారంటే ద్వీపాల మధ్యలో ఉండేవాళ్ళు మొదలుకొని మానవ జాతి లెక్కించబడినటువంటి కౌంట్ అయిన ప్రతి ఒక్కరిని లెక్కేసుకోండి, ఇంచుమించుకి ప్రపంచం అంతా లెక్కేసుకోండి 800 మంది వచ్చారు. 800 కోట్ల మంది వచ్చారు. ఈ 800 కోట్ల మందిని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించింది మనుషుడు కాదు, దేవుడు. ఓ గొప్ప వ్యక్తి, అయిన ఓ గొప్ప ఔన్నత్యము కలుగున్నవాడు దేవుడు. గొప్ప సంఖ్య అయి ఉన్నటువంటి ఈ లోకాన్ని, గొప్ప వ్యక్తి, గొప్ప సంఖ్యగా ఉన్న ఈ ప్రపంచాన్ని గొప్ప స్థాయిలో ప్రేమించాడని చెప్పాలి మనం. స్తోత్రం కలుగునుగా. ఎంతో అని అంటే ఎంత అని చెప్పడానికి, ఎంత అంత అంటే చెప్పలేము. ఎంతో అంటే దానికి అసలు పరిమితి లేదు, అపరిమితమైన ప్రేమని చెప్తారు దాన్ని. అంటే ఎంతని చెప్పడానికి వీల్లేదు. ఒక రాజకీయ నాయకుడు ప్రేమించాడు అంటే, ఒక స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎందుకు పుట్టింది ఒక రాజకీయ నాయకుడికి అని అంటే, అతన్ని గెలిపించి తనకి పదవిని అనుగ్రహించే ఓట్ బ్యాంకింగ్ అనేది అక్కడ ఉంటుంది. అందుకని ఆ ప్రాంతానికి వెళ్ళటానికి అతడు నామోషిగా ఫీల్ అవుడు. ఓ గంట కళ్ళు మూసుకుంటే మనకు సీట్ వస్తుంది, పదవి వస్తుంది అనుకుంటే అతడు ఎన్నైనా చేస్తాడు. ఆ మధ్య ఇలాంటి ఇప్పుడు పొలిటికల్ మూవీస్ ఏం లేదని నేను చదువుకుంటున్న దినాల్లో ఓట్లు వేస్తానంటే, అమ్మ నువ్వెందుకు అడుగుతావు, నీ కొడుకు ముడ్డు నేను కూడా అడిగేస్తాను కదా. అంటే తను గెలవడానికి ఎన్నైనా చేస్తాడు. ఎందుకురా అంటే నిజంగా ప్రేమ ఉందంటే ప్రేమ ఉండదు. ఆ స్లమ్ ఏరియా మీద ఎందుకు అతనికి ప్రేమ దిగొచ్చిందంటే అతనికి ఓటు ఉంది అక్కడ. అవునా కదా? ధనవంతుడు పేదవాడిని ఎందుకు ప్రేమిస్తాడు చెప్తారు ఎవరైనా? ధనవంతుని ప్రేమ పేదవాడికి ఎందుకు దొరుకుతుంది? నిజానికి ప్రేమ కాదు అది. ధనవంతుడు ఎందుకు పేదవాడి చుట్టూ తిరుగుతాడు? రాజకీయ నాయకుడు పేదవాడు ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతాడంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ధనవంతుడి దగ్గర డబ్బు ఉంటుంది, పేదవాడి దగ్గర డబ్బు ఉండదు. పని చేసే బలాలు ఉంటాయి పేదవాడి దగ్గర. ధనవంతుడు 50 కేజీల బస్తా కొనేంత డబ్బు ఉంటుంది, బియ్యం బస్తా కొనే డబ్బు ఉంటుంది, కానీ మోసే బలం ఉంటుంది ఆడి దగ్గర. ధనవంతుడి ఉంటుందా? ఉండదు. కొనడమే వచ్చాడికి. కానీ పేదోడి దగ్గర ఏంటంటే కొనలేని సామర్థ్యం, కొనటానికి డబ్బు ఉండదు కానీ మోయడానికి బలం ఉంటుంది. ఆడి దగ్గర కొనే బలం డబ్బు ఉంటుంది, వీడికేమో మోసే బలం ఉంటుంది. అందుకనే కొనేవాడు మోసేవాడి దగ్గరకు వస్తాడు, అందుకు ప్రేమ ఉంటుంది. మరి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? దేవుడి లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? దేవుని ప్రేమ మానవ జాతి పట్ల దిగి రావడానికి కారణాలేంటి?
లోకం మంచిదా? ఈ లోకం మంచిదని ప్రేమించాడా? ఈ లోకంలో అన్యాయం లేదని ప్రేమించాడా? ఈ లోకం అంతా యథార్థంగా ఉందని ప్రేమించాడా? ఈ లోకం సత్యంగానే బ్రతుకుతుందని ప్రేమించాడా అంటే లేదు. లోకం మంచిగా లేదు. దేవుడి లోకాన్ని సృజించినప్పుడు ఆయన మంచిగానే సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదివినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది మంచిది అని ఉంటుంది. ఎక్కడైనా చెడ్డదని ఉందా? లేదు. మరి మంచి సృష్టిని మానవుడు ఏం చేశాడు? చెడ్డదానిగా చేసేసాడు. చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము. భూలోకము, అదిగో వినాలి, భూలోకము ఎవరి సన్నిధిలో చెడిపోయి ఉంది? దేవుని సన్నిధిలో. 1వ అధ్యాయంలో ఇది మంచిదని చెప్పాడే, మరి 6వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి అంత ఏమైపోయింది? లేదు, ఈ లోకం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. నా వైపు చూడండి. మరి చెడిపోయిన దాన్ని ప్రేమించానని చెప్పొచ్చుగా? పాడైపోయిన ఈ లోకాన్ని నేను ప్రేమించాను అని చెప్పొచ్చు కదా? అలా చెప్పలేదు. దేవుడు ఏమంటున్నాడంటే నేను లోకమును ఎంతో ప్రేమించాను అని. దేవుడు బలహీనతను ఎత్తి చూపువాడు కాదు. నా వైపు చూస్తూ వింటున్నారా? దేవుడు ఏం చేయడన్నాను? బలహీనతను ఎత్తి చూపేవాడు కాదు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, నీ ఊరు పదే పదే మాట్లాడుతూ నేను ఏదో విధంగా గాయం చేస్తుంది. కానీ దేవుడు అలా గాయం చేయవాడు కాదు. నీ బలహీనతను ఆసరా చేసుకొని నిన్ను బలహీనంగా ఎంచేవాడు కాదు. గత రాత్రి చెప్పాను నేను, భర్తీలోమయ్యి రోడ్డు పక్కన నిలవబడి యేసుని కేకలేస్తుండే అందరూ అరిచారు. ఎందుకురా అరుతున్నావు? ఎందుకు కేకలేస్తున్నావు? ఇలాంటి బలహీనుడు కొరకు కూడా ఆగుతాడు అనుకున్నావా? లేదు లేదు, చాలామంది తిరస్కరించారు. కానీ వాడు ఆగకుండా మరి ఎక్కువగా కేకలేసాడు. దేవుని కనికరం పొందుకున్నాడు. దేవుడు బలహీనులను బాగు చేయువాడు. బలహీనుల మీద ఆయన ప్రేమ విస్తారముగా ఉన్నది. మానవ లోకాన్ని దేవుడు ప్రేమించడానికి మంచిదేదీ లేదు. లోకంలో ఏమీ లేదు. మనం చదివిన వచ్చిన భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, అది బలత్కారముతో నిండి ఉండెను. ఎలాగుంది లోకం? దేవుడు ప్రేమించాడు, ఓకే. కానీ ప్రేమించబడే సమయానికి లోకం అంతా ఎట్లా ఉందంటే చెడిపోయి కనబడింది. బలత్కారమే కనబడుతుంది. ఎక్కడ మంచి కనబడలేదు ప్రభు దృష్టికి. ఈ ప్రపంచం నిండా ఉన్నది అన్యాయం, అక్రమం, దౌర్జన్యం. పేదోడు కొట్టడం, ఉన్నవాడికే దోచి పెట్టడం. ఉన్నవాడు పేదోడికి ఎప్పుడు పెట్టడు. ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్ళినా ఏ జాతిని చూసినా జాతి వివక్షలే. వీడు ఎక్కువాడని వీడు తక్కువాడని. ఎక్కడ చూసినా మనం అందరం మనుషులు, మనమందరము దేవుని చేత సృజించబడిన వాళ్ళం. మనం ఎందుకు ఇలా బ్రతకాలి? ఎదుటివాడిని ప్రేమించాలి, అన్యాయం చేయకూడదన్న ఆలోచన ఎవడికి లేదు. అందరూ చెడిపోయిన ఆలోచనలు కలిగి ఉన్నవాడే. ప్రేమలు నశించిపోయాయి. అనేకులలో ప్రేమ చల్లారిపోతున్న దినాలు. ప్రపంచం అంతా ఎట్లాగే ఉంది. ఎక్కడ చూసినా సరే బలత్కారాలే. పసిపిల్లలని లేదు, ఆడపిల్లలని లేదు, వయసు చిన్నదని లేదు, ముసలిదని లేదు. వ్యభిచారం చేయడానికి, పాపం చేయడానికి, వాంఛ తీర్చుకోవడానికి ఎక్కడ కాడట్లేదు. కట్టుకున్న భర్తని లేదు, పోషించుతున్నవాడని ఏమీ లేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, బలత్కారమే. ఒకటా రెండు అన్ని చెప్దాం. 2 సంవత్సరాల పాపను రేపు చేయడం ఏంటి అసలు? మనిషి 70 సంవత్సరాలు ఉన్న ముసలావిడ ఒంటరిగా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి పాపం కోరిక తీర్చుకోవడం ఏంటి? ఎలా ఉంది మానవ జాతి? ఆలోచించు. బాగా చదివించి భార్యను ఉద్యోగం వచ్చిన తర్వాత విడాకులు కావాలని కోర్టులో కేసిన ఏడువేంటి? ఆలోచించండి. భార్యను భర్త చంపడం ఏంటి? ఎలాగైంది మానవ జాతి? చెడిపోయింది ప్రపంచం. ఎక్కువాడు తక్కువాడిని చిన్న చూపు చూడటం, ధనం వస్తే పేదోడిని కొట్టడం, అడిగేవాడు ఎవరు లేకపోతే, ఇదే మానవ జాతి. కానీ ఇలాంటి మానవ జాతి మీదకి ఎందుకు ఆయన ప్రేమ దిగి వచ్చింది? మనం చదివినప్పుడు భూలోకం చెడిపోవడమే కాదు, బలత్కారంతో నిండిపోవడమే కాదు. ఆ తర్వాత ఏమంటాడు? దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు
అదిగో దేవుడి లోకాన్ని చూసినప్పుడు అదంతా చెడిపోయి ఉండేను. భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు అంటే ప్రతి దేశ ప్రజలు ప్రతి ఒక్కడు కూడా తమ ఎదుట ఉన్న మార్గాలన్నిటిని మానవుడు ఏం చేసుకున్నాడు? చెరిపేసుకున్నాడు. దేవుడు ప్రతిరోజు మంచిగానే సృజించాడు. ఆది కాండం మనం చదివినప్పుడు ఇది మంచిది, ఇది మంచిదని ఉంది. ఎక్కడ చెడ్డదని ఉందా? లేదుగా. కానీ మనం ఏమంటాం? మంగళవారం చెడ్డదంటాం. నీకు ఎవడు చెప్పాడు మంగళవారం చెడ్డదని? జస్ట్ ఆస్కింగ్, చెప్పండి. చెడ్డదంటే చెడు అని ఎలా చెప్పావు నువ్వు దాన్ని? ఇప్పుడు మామిడికాయ కుళ్ళిపోయిందంటే అది పాడైపోయింది కనుక కంటికి కనబడిందని చెప్పాం. లేదా ఏదైనా కోడిగుడ్డు పగిలిపోయిందంటే అక్కడ నెరలిచ్చి ఉన్న దాన్ని బట్టి మనం చెప్పాం ఇదేమైందని. మరి చెడ్డదంటే మంగళవారం ఎవడు చెప్పింది నీకు మంచిది చెడ్డదని? అంటే సోమవారం మంచిదిని మంగళవారం చెడ్డదని ఎవడు చెప్పాడు నీకు? శాస్త్రమా? చెడ్డది అని దేవుడు చెప్తే చెడవుతుందేమో కానీ మనుషుడు చెడ్డదని చెప్పినంత కాలం అది చెడ్డది కాదు. ఇవన్నీ మనమే పెట్టుకున్నాం. అర్థమైందా? ఒకడు తుమ్మితే వెళ్ళకుండా పెట్టుకున్నది ఎవరు? మనమే. విధవరాలు ఎదురొస్తే వెళ్ళకుండా ఉండేది ఎవరు? మనమే. అర్థమైందా? గొడ్రాలు ఎదురొస్తే వెళ్ళకుండా ఉండేది ఎవరు? మనమే. మనం పెట్టుకున్నవి ఎవడు చెప్పాడు నీకు? అంటే భర్త ఉన్నంతకాలం ఆవిడ మంచిదయ్యింది, భర్త చచ్చిపోగానే చెడ్డదైపోయింది. ఎవడు చెప్పాడు నీకు? చెడ్డదంటే 2 కొమ్ములు ఏమైనా వచ్చినాయి అప్పటికప్పుడు చచ్చిపోగానే అలా అయినా? ఈ లెక్కన భూమి మీద ఉన్న విధవరాలందరూ చెడ్డోళ్ళేగా, అవునా? వాళ్ళు కూడా అమ్మలాంటోళ్ళే. ఎదుటోళ్ళు విధవరాలు ఎదురొస్తే నీకు చెడ్డదంటే మన ఇంట్లోనే అమ్మ ఉందిగా చెప్పండి, ఉందా లేదా? మరి అమ్మ ఉంది, నాన్న లేడు, మరి ఇప్పుడు అమ్మ ఎవరో? మరి నీ ఇంట్లో ఉంచుకోకూడదుగా చెడ్డదైనప్పుడు. మనకేం మంచి, ఎదుటోళ్ళేమో చెడు. అందుకని దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని యథార్థవంతులుగానే సృజించాను కానీ మీరు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారని బాధపడ్డాడు ఆయన. ఆవేదన చెందాడు. అన్నిటిని మనము పాడు చేసుకుంటూ వచ్చాం, సమస్తాన్ని మనము పాడు చేసుకుంటూ వచ్చాం. దేవుడు ఇవేమీ పెట్టలేదు. మనమందరం మనుషులను ప్రేమించాలి. మనము మనుషులం. దేవుడు మనకి ప్రేమలు ఇచ్చాడు, ఆప్యాయతలు ఇచ్చాడు, అనురాగాలు ఇచ్చాడు, బంధాలు ఇచ్చాడు. వీటన్నిటిని గౌరవించాలి సార్. గౌరవించకపోతే మానవ జీవితాలు దెబ్బతింటాయి. దేవుడు ప్రేమగానే మానవ జాతిని కలుగు చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రేమలు నశించిపోయి బలత్కారాలు, చెడుతనాలు అనేవి మానవ జీవితాల్లోనికి చొరబడ్డాయి. ఇది చెడగొట్టలేదు, మనం అన్ని చెడగొట్టాము సార్. ఇది బాగు చేసామని చెప్పడానికి అసలు వీలేమి లేదు. ఇంకేదన్నా బాగు చేయకుండా అంటే పాడు చేయకుండా ఉన్నామంటే అది ఆకాశం. ఎందుకంటే అది అందలో మనకి అది అందుంటుంటే మనం ఏదో ఒకటి చేసి పాడు చేసేవాళ్ళం దాన్ని కూడా. నేను ఒక మాట చెప్తున్నాను, పాడైన ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. లోకాన్ని ప్రేమించాడు అని చెప్పాడు ఆయన. కానీ ఏ లోకాన్ని ప్రేమించాడు ఆయన? పాడైపోయిన లోకాన్ని ప్రేమించాడు, చెడిపోయిన లోకాన్ని ప్రేమించాడు, బలాత్కారముతో నిండిన లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనమే. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మానవ జాతి ఎట్లా ఉంది? 6వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఏమై ఉన్నామంట? చెప్పండి ఆ మాట. ఏమై ఉన్నాడు మానవుడు? బలహీనమై ఉన్నాడు. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లా అనగా మనం ఇంకా, చెప్పండి, ఇందాకేమో బలహీనులమై ఉండగా ప్రేమించాడు, ఇప్పుడేమో పాపులమై ఉండగా ప్రేమించాడు. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగా. అంటే లోకం ఎలాగుంది? బలహీనంగా ఉంది, బలహీనులతో నింపబడి ఉంది. లోకము పాపులతో నింపబడి ఉంది. లోకము శత్రువులుగా మారిపోయింది. దేవునికి శత్రువులుగా మారిందా లేదంటే యెషయా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నా పిల్లలు నేను పెంచాను, వారిని పెద్దవారిగా కూడా చేశాను, అయినను వారు నా మాట వినట్లేదు.
వారు నా కట్టడాలను వారు అనుసరించట్లేదు, నా మార్గాలు వారు నడవట్లేదు, వారు బహు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే వారి గురించి ప్రభు అన్నాడు, ఎద్దుకు తెలిసింది తన యజమాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు, గాడిదకు తెలిసింది తనను మేత వేసి పెంచే వ్యక్తి ఎవరో, కానీ నేనెవరో వాళ్ళకి నిజంగానే ఆలోచించండి ఒకసారి. మన పాడి పశువులకు మనం ఎవరమో తెలీదా? మాట్లాడండి అమ్మా, తెలుసా లేదా? ఓ కుక్క మరొక కుక్కను వెంబడించిందంటే అర్థం ఏంటి? ఆ జాతి అంతా ఒకటే. నక్క మరొక నక్కతో జత కట్టిందంటే అదే జాతి అని. మరి కుక్క మనిషిని ఎలా గుర్తుపడుతుంది? జంతువు ఎలా గుర్తుపడుతుంది? ఒక గేదె, ఒక మేక, ఒక గొర్రె హే ఇలా రా అంటే ఎలా లోబడుతుంది? పశువులకున్న విజ్ఞత, పశువులకున్న జ్ఞానం మనకెందుకు ఉండట్లేదు? నువ్వు దేవుని చేత సృజించబడిన వాడు, దేవుని పోలిక ఉంది, దేవుని సారూప్యత ఉంది, బట్ నువ్వెందుకు దేవుని సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు? ఆయన నువ్వు ప్రేమ లేనివాడుగా ఎంచితే ఎట్లా? ఆయన ప్రేమ కలిగి ఉన్నవాడు. ఒక ఆయన ఈ మధ్య ఒక ఆయన ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, ఒక సాంబశివరావు గారిని ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ ఒకవేళ యేసుప్రభువు దేవుడు అయితే మరి ఆ తండ్రి అన్న తర్వాత ఏ పిల్లోడు చెడ్డోడైనా మంచోడైనా సరే దగ్గర తీసుకోవాలి కదా సార్, నేను యేసుప్రభువుని నమ్ముకోకపోతే నరకంలో పడతాడా? యేసుప్రభువు అంటే నాకు ఇష్టం లేదు సార్, అయినా నేను ఆయనే చేత కలుగు చేయబడిన వాడిని నన్ను చెప్తున్నారు కనుక నేను ఒకవేళ ఆయన నమ్ముకోకపోయి నన్ను నరకంలో పడతాడు, తండ్రి అలా చేయడు కదా, మా నాన్న అలా చేయడు, నేను చెడ్డవాడిని అయినా అని అడిగాడు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు దేవుడు నీకేం తక్కువ చేశాడు? ఈ భూమి మీద పరిశుద్ధుడికి ఇచ్చే ఆకాశమే నీకు కూడా ఇచ్చాడు, అవునా? ఇదే ఎండలో పాపి బ్రతుకుతున్నాడు, పరిశుద్ధుడు కూడా బ్రతుకుతున్నాడు. ఎక్కడ తక్కువ చేశాడు? ఆయన తెలుసుకోలేనందుకు నీకేమన్నా ఆకాశంలో ఎండ కాయకుండా, నీకు సూర్యుని ఇవ్వకుండా, నీకేమన్నా నేల పండకుండా ఏమని చేస్తున్నాడా? చెప్పండి. ఒక మాట ఫ్రాంక్గా చెప్పండి, క్రైస్తవుడికి ఆశీర్వాదాలు ఎక్కువ కనపడతా దేవుని ఎరుగునోడు బాగున్నట్టు కనపడతాడా? మీ అందరికీ తెలిసేది లోపల ఉంది, మళ్ళీ ఏమి తెలియనట్టు అలా మాట్లాడితే ఎలా బేగపట్టుకొని చెప్పండి. ఇప్పుడు ఎవరితో ఉండి దీవులు పొందుకుంటున్నట్టు? సత్యం దగ్గర ఉండేటప్పుడు జీవితాలు చాలా అల్పంగా కనబడతాయి, అబద్ధంలో బ్రతుకుతున్నప్పుడు చాలా మంది దీవెనకరంగానే కనబడతారు. కానీ ఏది సత్యమైనది, ఏది నిత్యమైనదో మనం గ్రహించాలి. దేవుని పిల్లల ఆశీర్వాదాలు క్రమక్రమంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు తండ్రి లాంటి వాడు, త్వరగా ఏది ఇవ్వడు. అది మనం ఏమనుకుంటామంటే త్వరగా ఇచ్చేది ఎవడంటే అడగ్గాని ఇచ్చేసేవాడు దొంగోడే. తండ్రి ఇస్తాడా? ఎవడో. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, అడిగి బండి నడపాలని ఆశ ఉంది, ఇచ్చేస్తామేంటి? చెప్పండి, ఇస్తామా? ఏమో. ఎందుకేమో? సమర్థత లేదు, బండి హ్యాండిల్ చేయలేడు, నడపలేడు, దాన్ని ఒకవేళ ఆగిపోతే దాన్ని స్టార్ట్ చేసుకోవడం వాడికి చేత కాదు. సెల్ఫ్ ఆగిపోయినా కనీసం కిక్కుతోకే బలం ఉండాలిగా, దానికి ఆ బలం లేనకపోతే కిక్తో పాటు ఎగురుతాడు పైకి. అందుకని వాడికి ఎప్పుడు పైకి ఎత్తామంటే బండి నిలిపేటప్పుడు, రసలు ముమ్మరంగా ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఎక్కువ హ్యాండిల్ చేయగలిగిన తెలివితేటలు ఉండే చూడు, అప్పుడు వాడికి మనం ఇస్తాం. నీకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మరి దేవుడు. అందుకనే దేవుని పిల్లలకి ఆశీర్వాదాలు సమకూర్చి పెడతాడే, ఒకేసారి ఎవడు. ఇస్తే మనం ఏమైపోతామో మన సంగతులన్నీ ఆయనకి తెలుసు. మీకు తెలుసుగా, తప్పిపోయిన కుమారు నాకు ఇచ్చేయమంటే ఇచ్చేశాడు. ఆయన ఏమి ఇవ్వకుండా ఉండలా, కానీ ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? డబ్బు చూడగానే ఎర్రెక్కింది ఆడికి, వ్యర్థంగా ధనాన్ని ఖర్చు చేసుకున్నాడు. చివరికి తన జీవితాన్ని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోలేకపోయాడు. చివరికి అతడికి ఏం మిగిలింది? పొందులలో పొట్టు తప్ప ఏమైనా మిగిలిందా? దేవుడు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వడు సార్? ఇస్తాడు, ఆయనకి ఏమీ కొరత లేదు, శ్రీమంతుడు. కానీ తన మహదైశ్వర్యములో మన ప్రతి అవసరతను ఆయన తీర్చువాడు. ఆయన బలాధిక్యాలకే మనము లోబడి ఉండగలగాలి. ఆయన కృప. అందుకే చెప్పాడు ఆయన, నేను సమృద్ధికి ఇవ్వడానికి రాలేదు,
ఏనాటికీడు ఆయనకి ఆనాటికి చాలు అన్నాడు. రేపటి గూర్చిన చింత మీకు వద్దు అన్నాడు. తన పిల్లలు తన మీద ఆధారపడి బ్రతకాలన్నది దేవుని యొక్క అపేక్ష. కానీ మానవుడు దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా నాకు ఇన్స్టెంట్గా కావాలనుకున్నాడు. అందుకని మనము దేవునికి బలహీనులుగా కనబడుతున్నాం. మనము దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేని పాపులుగా కనబడుతున్నాం. ఆయన మార్గంలో నడవలేని శత్రులుగా మనం మారిపోయాం. అందుకని లోకం నిండా ఉన్నది వీళ్ళే, బలహీనులు, పాపులు, శత్రులు. మనం ఇలాగున్నా సరే దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. నిజానికి చాలా ప్రేమించాడు. మానవుడు దేవుని గ్రహించుకోలేకపోయి యోహాను సువార్త మనం 1వ అధ్యాయాన్ని చదివినప్పుడు బైబిల్ చెప్తున్నమాట, ఈ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో ఏముండెను? జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది. కానీ చీకటి అంటే లోకం దేవుణ్ణి ఏం చేయలేకపోతుంది? గ్రహింపలేకుండా ఉండెను. దేవుడు ప్రపంచములో ప్రకాశించుచున్నాడు, కానీ లోకము అనేది ఆయన ఏం చేయలేకపోతుంది? గ్రహించలేని స్థితిలో ఉంది. ఆయన వచ్చాడు లోకాన్ని ప్రేమించడానికి, మానవ జాతి మీద అపారమైన ప్రేమను చూపించడానికి వచ్చాడు. కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు. నా మాటలు కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయమని ప్రేమతో కోరుతున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అడుగుతున్న మాట చెప్పండి. దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మీకు మాట చెప్తాను. ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించాడు ఆయన అంటే, ఇంతకుముందు కూడా లోకాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. మరి ఆ లోకాల మీద ఆయన ప్రేమ ఏమైంది? మన మీద ఆయన ప్రేమ ఎంత అపారంగా దిగి రావడానికి గల కారణాలేంటి? ఈ లోకము పాపము చేసిందని బైబిలే చెప్తుంది. బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలను మనము పొందలేకపోతున్నామని బైబిల్ చెప్తుంది. అంటే లోకం అంతా ఎలాగుంది? ఇప్పుడు పాపంగానే ఉంది. ఎక్కడ చూసినా పాపమే కనబడుతుంది. కానీ ఆ పాపం సంబంధమైన ఈ లోకాన్ని మరి దేవుడు ఏ తీర్పు తీర్చకుండా, ఎటువంటి శిక్ష మాపకుండా ఎందుకు ప్రేమించాడు? అంటే లోకము పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాలి కదా. ఎందుకు? పాపం వల్ల వచ్చిన జీతం మరణము. మరి లోకాల విషయంలో ఆయన ప్రేమ ఇంతకు ముందు ఏమైంది, ఇప్పుడు ప్రేమ ఏమైంది అనేది మీకు చెప్తాను. ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక. అంటే లోకం అంటే ఇదేనా? ముందు ఇంకేమన్నా పాపాలు జరిగాయా? ముందేమన్నా మానవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడా అనేది ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనాన్ని చదవండి. చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును, నా వైపు చూడండి, ఏ లోకాలని? స్తోత్రం. ఉంచి ఫోన్ అక్కడ పెట్టు. అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పూర్వకాలం ముందున్న లోకమును ఆయన ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు అని ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయి? అర్థమైతే స్తోత్రం చెప్పండి. పూర్వకాలం మందున్న లోకాన్ని విడిచిపెట్టలేదు అంటే మరి లోకాన్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మరి ఇదెందుకు విడిచిపెట్టాడు? ఆ లోకాల మీద దేవుని ప్రేమ లేదా ఆయన దాన్ని వదలలేదు పాపం చేస్తున్నప్పుడు అని బైబిల్ చెప్పినప్పుడు, ఈ లోకాలను ఎందుకు ఆయన విడిచిపెట్టి క్షమించడానికి, ప్రేమించడానికి దిగొచ్చాడు? అంటే ఈ లోకం పాపం చేసిందా? ముందున్న లోకాలు పాపం చేయలేదంటే బైబిల్ చెప్తున్నమాట. నిజానికి పాపం చేసినప్పుడు ఎవడైనా ఒకడైన దృష్టిలో బైబిల్ చెప్తున్నమాట, అందరూ పాపులే అన్నప్పుడు, అందుకనే పాపాన్ని బట్టి మానవుడు దేవుని మహిమను పొందలేకపోతున్నాడన్న బైబిలే చెప్తున్నప్పుడు, మరి ఇంకెందుకు మానవ జీవితాల మీదకి దేవుని కృప ప్రేమగా మారి దిగి రావాల్సిన అవసరత? ఆలోచించండి. అసలు ఈ ప్రపంచం యొక్క ఉనికి ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే, పరలోకము నుండి. నా వైపు చూస్తూ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఈ మాటలు మీకు అర్థమవుతాయి. లోకం అనేది పూర్వం దేవదూతల లోకం ఒకటి ఉంది. ఏ లోకం అది? దేవదూతల లోకం.
అది దేవుని రాజ్య సంబంధమైనది, పరలోకం అని చెప్పొచ్చు. అక్కడ దేవదూతలు తిరుగుబాటు చేశాయి. ఎవరి మీద? దేవుని మీద కదా. ఉత్తర దిక్కున సభాపర్వతాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వారు ఆక్రమించుకోవాలనుకున్నారు. దేవుడు హెచ్చించని స్థలాలకు వారు హెచ్చాలనుకున్నారు. దేవుడు ఇవ్వని వాటిని వారు పొందుకోవాలని ఆశ కలిగింది. దేవుడు ఇవ్వని వాటి మీద మనం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరత లేదు. ఆయన ఇవ్వలేదంటే అర్థం ఏంటో తెలిసి, అది నీకు అక్కర్రత లేదనే దాని అర్థం. దేవుడు తగిన కాలం ముందు నేను హెచ్చిస్తాడు. అవసరమైతే ఆ సమయాల వరకు నువ్వు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దేన మనసుతో బ్రతకాలి. కానీ అతిశయించి నువ్వేం సాధించుకోగలుగుతావు? మొదటి తిరుగుబాటు పరలోకంలో జరిగింది. అది దేవదూతలు చేశారు. దేవుని ఎదిరించారు, దేవుణ్ణి తిరుగుబాటు చేశారు. దేవునికి వారు పూర్తిగా దూరంగా వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడ్డారు. సో అందుకనే ఈ లోకం పాపం చేసింది, అయినా దేవుడి లోకాన్ని ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. బట్ విషయం ఏంటంటే, మనం అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చి 4వ వచనం మనం చదువుదాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడని బైబిల్ చెప్తుంది. ఎవరు పాపం చేసినప్పుడు మాట్లాడాలి. దేవదూతలు పాపం చేశారు, వారిని దేవుడు ఉపేక్షించలేదు. వారి విషయంలో దేవుని జాలి దిగి రాలేదు. వారిని దేవుడు ఏం చేశాడంటే కఠినమైనటువంటి చీకటి బిలములు అనగా పాతాళమందు వారిని ఏం చేశాడంట? దేవుడు బంధించాడు అని ఉంది. ఎందుకు దేవదూతలకి క్షమాపణ లేదు? దేవదూతలు ఎందుకు దేవుని మహిమను పొందుకోలేకపోయారు అంటే, దేవదూతలు వెలుగులో ఉండే పాపం చేశారు. అది పాయింట్, అక్కడ గ్రహించాలి. దేవదూతలను ఎందుకు దేవుడు క్షమించలేదంటే, వాళ్ళు వెలుగులో ఉండి, అంటే పరిశుద్ధమైన రాజ్యంలో ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. అందుకని ఇక వాళ్ళకి ఏమి లేదు, క్షమాపణ లేదు. వాళ్ళు దేవుని దగ్గరే ఉండి, దేవునితోనే జీవించి, దేవుడు ఉండే అత్యున్నతమైన సింహాసనపు సామ్రాజ్యాలు వాళ్ళు బతికిన వాళ్ళు వెలుగులో ఉండే చీకటి కార్యాలకు వారు పూనుకున్నారు. అందుకనే దేవుడు వారిని ఉపేక్షించగా, వారిని క్షమించక, వారిని విషయంలో ఆయన జాలి దిగిరాక వారిని కఠినమైన తీర్పుగా అప్పగించి చీకటి గల బిలములోనికి పంపించారు. అంటే ఇప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. మరి ఈ లోకాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? మిమ్మల్ని అడిగారు, అలా బిగిసిపోయాడే. నిన్నంటే టెంటలు లేవు కాబట్టి బిగిసారు. ఇవాళ ఏమైంది? మాట్లాడు. ఆ లోకాల్ని దేవదూతలు పాపం చేస్తున్నప్పుడు విడిచిపెట్టలేదని బైబిల్ చెప్తుంది. మరి ఇప్పుడు నిన్నున్నందుకు ఎందుకు విడిచిపెట్టాడు? మన పాపాలు ఆయనకి కనబడలేదు, అంతేనా? మనం దొరకని దొంగలం అంటావా? ఎందుకు విడిచిపెట్టాడు మనల్ని? ఆ దేవదూతల పాపాన్ని ఎందుకు పట్టుకున్నాడు? వాళ్ళు వెలుగులో ఉండి పాపం చేశారు, అందుకు వాళ్ళకి క్షమాపణ లేదు. ఇంకే లోకాలు పాపం చేశాయి. అదే 2వ అధ్యాయం 5వ వచనం. మరియు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి అంటున్నారా? భక్తిహీనులు అంటే అక్కడ కూడా మాట చెప్తున్న మాట ఏంటంటే, లోకం మీదగా నన్ను ఫుట్నోట్లు కదా. భక్తిహీనులు అంటే లోకం మీదకి ఏం పంపాడు ఆయన? జలప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన కాపాడాను. దేవదూతల్ని కాపాడలేదు, కానీ వారిని దేవుడు ఏం చేశాడు? శిక్షకి అప్పగించాడు. వారిని విడిచిపెట్టలేదని బైబిల్ చెప్తుంది. రెండో లోకం పాపం చేసింది, అది నోవాహు కాలం. నోవాహు ప్రజలు ఏం చేశారు? నోవాహు బ్రతుకుతున్నటువంటి కాలంలో ఉన్న ప్రజలు, మానవుడు పాపాన్ని అలవాటు చేసుకున్నాడు. పరిశుద్ధతను విడిచిపెట్టి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని సత్యాన్ని విడిచిపెట్టి పాపాన్ని చాలా సునాయాసంగా చేయడానికి అలవాటు చేసుకున్నాడు. అందుకని వాడు ఆ రోజుల్లో దేవుని సత్యాన్ని, దేవుని నీతిని అంగీకరించలేదు. వారు విచ్చలబెడితనానికి, పాపానికి అలవాటు పడిపోయారు. వారు తినడానికే ప్రాధాన్యత ఇచ్చారు, త్రాగడానికే ప్రాధాన్యత ఇచ్చారు, సుఖపడడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
వారు తినడానికైనను త్రాగడానికైనను వీలు కారకుడైన ప్రభుని వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారు. దేవుని పూర్తిగా విసర్జించారు. వారి పనులు వాళ్ళవే. వారు తినడాలు తిండే, వారు త్రాగుడే తప్ప వారి జీవితాల్లో దేవుడు కృపలను వారు గ్రహించలేకపోయారు. అందుకని వారు పాపానికి అలవాటు పడిపోయారు. దేవుని సత్యాన్ని గ్రహించలేకపోయారు. నోబహు నీతిని ప్రకటించాడు. బాబు, మీ పాపం చాలా ఘోరంగా ఉంది దేవుని కంటికి, అందుకని మీ మీదకి దేవుని తీర్పు దిగి రాబోతుంది. జల ప్రళయాన్ని, ఆకాశ తూములు విప్పబోతున్నాడంట. భూమి మీదకి ప్రచండమైనటువంటి నీరు జలప్రళయంగా మారి మన మీదకి రాబోతుందంట. మీరు చాలా జాగ్రత్తగా దేవుని సత్యాన్ని తెలుసుకోండి, నీతిని అంగీకరించమని ఆ తరంలో నోబహు అందరికీ ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. నా మాటలు విన్నారు. దేవదూతలకి సమయం ఇవ్వలేదు, ఎందుకంటే వారు వెలుగులో ఉండే పాపం చేశారు, చీకటికి తావు ఇచ్చారు. అందుకని వారిని దేవుడు క్షమించకుండా పాతాళానికి పంపించాడు. ఇప్పుడు నోబహు కాలంలో ఉన్న ప్రజలు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు దూతలకు ఇచ్చిన త్వరగా శిక్ష వీళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 150 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని? 120 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని? 120 ఇచ్చాడు. అసలు వాళ్ళకి లేదు, కానీ వీళ్ళకి 100 ఏళ్ళు పైన ఇచ్చాడు. ఇచ్చి ఆ 120 సంవత్సరాల్లో సమయాన్ని ఇచ్చేసి దేవుడు వదిలేయించుకోలేదు. కానీ 120 సంవత్సరాలు ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ లోకానికి ప్రకటింపజేశాడు. దేవుని తీర్పులు వస్తున్నాయి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. చెబితే వాళ్ళు అన్నారు, ఆకాశం నుండి వాన పడిద్దా? నీళ్ళు ఎక్కడున్నాయి? పైన అన్ని మేఘాలేగా. రాత్రి అయితే చంద్రుడు వస్తున్నాడు, సుక్క వస్తుంది, చందమామ వస్తుంది అన్నారు వీళ్ళు. పైన ఎక్కడున్నాయి? కింద నదులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. నీళ్ళు కింద నుండి పైకి వస్తాయి అంటే నమ్ముతామేమో, కానీ పైనుండి నీళ్ళు కిందకు వస్తాయి అంటే మేము నమ్మమన్నారు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో వాళ్ళకి వర్షం అంటే ఏంటో తెలియదు. నువ్వు చూసి వచ్చావా అన్నాడు చూస్తున్నారు కొంతమంది. మేధావులు ఉంటారు మరి. ఆడిది నమ్మిందే వేదం, మనం చెప్పిందే అసలు అంగీకరించలేడు. బైబిల్ గ్రంథం నీకు చూపిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడిని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడిని యెహోవా భూమి మీద, చెప్పండి ఆ మాట బెగర చదవండి, భూమి మీద ఏం కురిపించలేదంట? వాన కురిపించలేదని బైబిల్ చెప్తుంది. వాన వర్షం అంటే ఒకటేనా అమ్మా? ఒకటేగా. ఇప్పుడు ఏమి కురిపించలేదని ఉంది బైబిల్లో. వానకు నోబహు కాలంలో వాళ్ళకి వాన తెలీదు. వాళ్ళు నమ్మడానికి ఆధారం లేకుండా ఉంది. అది ఎలా పడుతుందిరా వాన అంటే? దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్యన, దాస్ అనే ఒక ఆయన, రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, యేసుప్రభు వారిని నమ్ముకోకపోతే నరకంలో కాల్చేస్తాడంట కదా. తప్పు అది. బైబిల్ అసలు అంతా తప్పు. ఆత్మకు అసలు సావే లేదు కదా అంటున్నాడు. ఏమి లేదు ఆత్మకి? నిజమే సార్. కానీ ఒక మాట చెప్పనా, ఆత్మను చంపే దేవుడు ఉన్నాడు. ఆత్మకు సావు లేదు, కానీ ఏ దేవుడు ఉన్నాడు? శరీరమునే కాదు, శరీరముతో పాటు ఆత్మను చంపు దేవునికి భయపడు అని ఉంది బైబిల్లో. ఆత్మకు చావు లేదని నీ వేదాంతం ఉంటే, ఆత్మను చంపు దేవుడు నేనున్నానన్నాడు ఆయన. ఈ లెక్కన దేవదూతలకు సావు ఉంటుందా చెప్పండి? కానీ ఆయన వాటి ప్రాణాలను పట్టుకుని ఎందులో బంధించాడు? అందుకే చెప్తున్నా, ఆయనకి వీలుంది. గమనాగమనాల యందు ఛాయ ఏమాత్రం లేదనుకోకు, జాగ్రత్త. ఆయన దేనినైనా జరిగించువాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదని చెప్పిన వాక్యం ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. వాన పడిద్దారా అన్నాడు. 120 సంవత్సరాలు చెప్పాడు మహానుభావుడు. ఇప్పుడు కూడా చెప్తే అంటున్నాడా? ఎట్లా? ఎందుకంటే ఆడుకున్న డబ్బు, ఆడికి కనబడుతున్న లోకపు వైభోగం, వాడి కంటికి కనబడుతున్న అభివృద్ధి చూసి ఇది ఎక్కడ నాశనం అవుతుంది అని అనుకుంటున్నాడు.
పెద్ద ప్రపంచాన్ని ఎవడు తుడిచిపెట్టేస్తాడు అని వ్యంగ్యంగా అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. తాగడానికి జీవితం ఏమనంటే అనుభవించు రాజు అని ఒక పాట కదా. అంటే అనుభవించడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడా, ఆరాధించడానికి ఇచ్చాడా? అంటే అనుభవించడానికి అంటే నువ్వు ఒక టిష్యూ పేపర్ అనుకుంటున్నావేంటి నీ జీవితం? ఈ పేపర్ ఉందో రాసుకుంటాకి, ఆ పెన్ ఉందో రాయడానికి, ఆ బీర్ ఉందో తాగుతాకి, ఇదా? ఇందుకు కాదు సార్ అనుభవించడం అంటే. అదే కదా, ఆరాధించాలి దేవుణ్ణి, ఆయన సత్యాన్ని అనుభవించాలి, ఆయన నీతిని అనుభవించాలి, ఆయన యథార్థతను అనుసరించాలి, ఆయన మార్గాన్ని అనుభవించాలి. అది కదా అనుభవించాల్సింది. అది కాకుండా అనుభవించడానికే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు తెలుసుకుంటే దేవుని ఇప్పుడు కాదు, లాస్ట్లో ఎప్పుడు వృద్ధాప్యం వచ్చాక, పళ్ళను ఊడిపోయాక ప్రభు అంటావో పివ్వు అంటావో కూడా అర్థం కాదు. ఇందాక ఆడిని ఎవరో అన్ని బ్యాగ్ తేరంటే అని ఇక్కడ అన్నం బ్యాగ్ ఎక్కడుంది అంటున్నాడు ఆడు. ఎన్నయ్య పైన అన్నయ్య ఉన్నాడు రా, అన్ని బ్యాగ్ తేరా అంటే ఆడు వచ్చి అన్నయ్య ఇక్కడ అన్నం బ్యాగ్ అంటే ఎక్కడుంది అన్నాడు ఆడు. అన్నకి అన్నంకి మధ్యలో సున్నా అడ్జస్ట్ చేసాడు. మనం రాంగ్గా అర్థం చేసుకున్న విషయాన్ని. అలాగ ఉంది జీవితం. అంటే ఆరాధించడానికి అనుభవించడానికి తేడా లేదా? నేను ఒక మాట చెప్తున్నాను విను. ఆ రోజుల్లో నోవాహు ప్రజలు కూడా ఇలాగే ఆలోచించారు. వాన రాదు, వర్షం రాదు, ఈ తెక్కలోళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళు పొంతన ఉండదు, వీళ్ళకి గొర్రెలు ఇలాగే చెప్తాయి అని వ్యంగ్యంగా చెప్పారు. ఈ రోజుల్లోనూ ఆ రోజులు అలాగే అన్నారు. నోవాహు వాడ కడుతుంటే అందరికి నవ్వు వచ్చింది. అసలు వర్షమే పడదు, చినుకులే ఉండవు, పడవ కడుతున్నాడు ఏంటరా ఈడ. మీకు కూడా అనిపించవచ్చు ముచ్చిన పల్లెళ్ళకి, మా కమ్యూనిటీ అంత వేరు, ఎక్కడో నమ్ముకున్న దేవుణ్ణి ఈ ప్రాంతాలకు వచ్చి ప్రకటిస్తున్నారు. ఎవరు అసలు ఈ ఎస్ఐ గారు, ఎందుకు మాకు ఈ తలనొప్పి అనుకుంటున్నావా? ఒక మాట చెప్తున్నాను సార్, నువ్వు నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. పిచ్చెక్కో మతి భ్రమించో కాదు సార్ ఈ కోటాలు పెడుతుంది. మీకులాగే మేము మనుషులమే. మీరు ఎలాగైతే జ్ఞానంగా ఆలోచిస్తున్నారో మేము కూడా అంతే జ్ఞానంగా ఆలోచించేవాళ్ళం. మీకు ఎలాగ అనిపిస్తుందో మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మా ఇళ్లలో సంతోషంగా మంచి రుచికరంగా వండుకొని తిని హాయిగా టయానికి నిద్రపోదాం అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇది అంత అంటే, ప్రభువుని తెలుసుకున్నాం, మీరు కూడా ప్రభువుని తెలుసుకుంటారన్న ఒక ఆశ. హల్లెలూయా. దేవుని సత్యమునందులో ఉన్నటువంటి జీవాన్ని, నిత్యత్వాన్ని మీరు పొందుకుంటారు. కాలయాపన చేయడానికి కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఏదో మిమ్మల్ని మార్చేతకి ఇక్కడికి రాలా. షాపుకి తీసుకెళ్ళి బట్టల షాపుకి చీర కొనుక్కోమ, ఇది బాగుందంటే కొనుక్కోలేవు. మొన్న మా అమ్మని ఆపరేషన్ చేసే ముందు హాస్పిటల్కి విజయవాడలో షాపింగ్ తీసుకెళ్ళా. ఎందుకంటే మళ్ళీ 3 నెలల దాకా బయటకు వస్తా ఉండదుగా, కొంచెం అని ఆ చందన బొమ్మనని తిప్పుకుంటూ వెళ్ళాను. కేఎం ఈఎంఆర్ ఇవన్నీ ఉన్నాయిగా. అమ్మ ఇది బాగుందంటే బాగుందా అంటే అక్కడ పెట్టేస్తాం. ఇది బాగుంది కండ్రా, ఈ కలర్ ఉందరా నాకు అని అక్కడ పెట్టేస్తాం. 2 గంటలైనా నాకు నచ్చింది మా అమ్మ తీసుకోవాలి. మా తమ్ముడు అంటాడు, అన్నయ్యకి నచ్చింది తీసుకోమ్మా, అన్నయ్యకి నచ్చింది తీసుకోమ్మా, అన్నయ్యకి తెలుసమ్మా ఎలాంటి చీరలు నువ్వు కట్టుకుంటే బాగుంటావు అంటే. అంతా చెప్పినా సరే ఎందుకు ఇది అందరూ చెప్తున్నానంటే, నీకు నచ్చినప్పుడు నేనేమి కన్న కొడుకునే మా అమ్మని నచ్చిన చీర నాకు నచ్చింది కట్టుకోలేకపోయింది. నిన్నెలా మార్చేస్తాను సార్, ఎలా మార్చేస్తాను నిన్ను? నువ్వు అంత అల్పంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, పాప మేధావు నువ్వేం తెలుగుతో కూడా బుర్రతో కూడువా? ముచ్చిన పళ్ళు అందరూ తెలివితేటలోళ్ళే, ఎవరిని మార్చగలుగుతావు? మార్చలేము సార్, కానీ చెప్తాం అంతే. చెప్తే వినుబుద్ధి నీకు ఉండగలిగితే సత్యం ఏంటో ఆలోచించాలి. వింటే అర్థమైపోతుంది నీకు. నువ్వే లెక్క కట్టుకో. ఎల్ఐసి పాలసీ వాడు వచ్చి చెప్పినంత మాత్రాన 10 లక్షలు ఇస్తున్నాడు గుడ్డోళ్ళ కట్టేస్తావేంటి? కట్టో.
అది చెప్పినది ఎన్ని పాలసీలు చెప్పినా నీ సామర్థ్యం చూసుకుంటావు, నిజమేనా కాదు ఇది అబద్ధమా అని. దేవుని కూడా వివేచించి ఆలోచించి ప్రభు అన్నాడు, వివేకము కలిగి తనను వెదుకువారు కలరేమో అని ఆకాశంలో చూస్తున్నాడంట ముచ్చినపల్లి వైపు ఈ రాత్రి. వెతికే మనసు ఉంటే ఆయన కంట్లో పడ్డావా ఆయన రక్షణ నీకు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంతేగాని వానత్తాదా అన్నాం అనుకో, మరి నీ విజ్ఞతకు వదిలేదు. వాళ్ళు అలాగే అన్నారు, వీడు ఇలాగే కట్టుకుంటున్నాడు, వాడా అదేం పైనుంచి వర్షం వస్తుందంట, వీడు ఇలాగే చెప్తాడు రా పిచ్చోడు అని ఎవడకాడే తాగి తందనాలు వేస్తుంటే వాడంతా కట్టేశాడు. 120 సంవత్సరాలు అయిపోయింది, దట్టంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి మొదటిసారి. ఏంట్రా చీకటి నడిపోతుంది ఏంటి ప్రపంచం? పట్ట పగలు ఇంత మధ్యాహ్నం 12 గంటలకి నల్లని మేఘాలు ఏంటారంటే ఒకడు అన్నాడు, తాత చెప్పింది నిజమేనంటావారా? ఊరుకోర్రా అబ్బాయి, ఏదో అలాగా మా నల్లగా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి మనకు తెలియదు, కానీ ఈ ఈడు మొదలెట్టేసాడు రా నోవా తాత చెప్పింది అంత నమ్మేస్తున్నాడు అని వ్యంగ్యం. చిన్న చిన్న సినుకులు పడుతున్నాయి. ఎక్కడి నుండి చెప్పండి? ఆకాశం. వాన వల్లప్ప పాడారు తప్ప వాన ఎందుకు పడుతుంది ఎవడో తెలుసుకోలేకపోయాడు. పరిస్థితి స్తుతి మించింది, వర్షం ఎక్కువ అయిపోయింది, వాడ ఈలోపు తేలిపోతుంది. ఈ వాడలోనికి భూమి మీద ఉన్న ఆయా జాతుల ఆడది మగది జతలుగా వచ్చి వాడలోని చేరుకున్నాయి. ఆ రోజు నీతిని ప్రకటించి దేవుడు చెప్పిన మాటను నమ్మి దేవుని విశ్వసించి దేవుని సత్యమునందు వారి జీవితాలు ప్రతిష్ఠిత చేసుకుని వాడ కట్టమంటే కట్టుకుని అందులోకి వెళ్ళి కూర్చున్నారే. దేవుడు వచ్చి వాడ తలుపు మూసేశాడు, జలప్రలయం రప్పించాడు. తాగినట్టున్నాడు, తూగినట్టున్నాడు, వ్యంగ్యంగా ఉన్నట్టే ఉన్నాడు. ఈలోపు వర్షం ఎక్కువైపోయింది, పడవంతా తేలిపోయింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, మన మధ్యలో ఉన్న ఈ నోవహు చెప్పిన మాట వాస్తవం. రేపొద్దున అదే జరగబోతుంది సార్. ఆ రోజు ఆ ఆపద కాలంలో దేవుని రాకడ, దేవుని తీర్పులు భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు. ముచ్చినపల్లి ఎందుకు సభలెట్టామో, ఎందుకు పరవలో ఉన్న సేవకుడు ఈ ప్రాంతానికి వచ్చాడో, ఎందుకు ఈ పిచ్చోళ్ళు కూడుకున్నాం అనుకున్నామో అది నీకు ఆ రోజు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థం కాదు. అర్థమైందా? మనకేమైనా అర్థమైంది ఏంటి? కరోనా ఎక్కడో మొదలైందంటే కరోనా అంటారా? చాలా మంది షటర్లు వేశారు, అది కరోనా కరీనా అని. వచ్చాక అర్థమైంది అది కరీనా కాదు, కపూర్ కాదు, కరోనా. మొత్తం అందరు వేసుకెళ్ళిపోతుందని గజా ఉనికారు. మీదకి వచ్చేదాకా తెలియదు సార్ మనకి ఎప్పుడు అర్థమైంది? భారతదేశం వాడికి గుండ్రా ఎక్కువ, వాడికి చివరి నిమిషం దాకా బిగపట్టుకొని ఏదో బతుకుతావు అని ఆశ వస్తుంది. ఎక్కడ బతుకుతావు సార్? చరిత్ర ముందు అందరు చేతులు కట్టుకుని నిలబడ్డారు. పోయి చూసుకో చరిత్ర. ఇప్పుడు నేను చెప్తున్నానే, జలప్రళయం వచ్చిందో లేదో చూడు. నీ చేతులు మొబైల్ ఉంది, గూగుల్ ఉంది. ఈ భూమి మీద జలప్రళయం జరిగిందా అని అంటే బైబిల్ చెప్పింది సత్యం అని చెప్పింది. ఆ రోజు లోకమంతా తీర్పులోకి వస్తే కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నాను, నోవహు కాలంలో ఉన్న ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. 2 విషయాలు చెప్పాను. ఎవరెవరు పాపం చేశారు? దేవదూతలు పాపం చేశారు, వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? వాళ్ళు వెలుగులో ఉండి కూడా చీకటి గల పాప కార్యాలకు వారు తావిచ్చారు. అందుకనే దేవుడు వారికి క్షమాపణ లేకుండా తీసుకెళ్ళి పాతాళంలో పడవేశారు. నోవహు కాలం పాపం చేసింది. పాపం చేసినందుకు దేవుడు వారిని శిక్షించలేదు త్వరగా. ఎన్ని సంవత్సరాల కాలం ఇచ్చాడు? 120 సంవత్సరాల కాలం ఇచ్చాడు. అయినా సరే వారు కాలాన్ని వినియోగించుకోలేదు. ఆ సమయాలను వారు దుర్వినియోగం చేసుకున్నారు. అందుకు వారి మీదకి దేవుని తీర్పులు జలప్రళయం రూపంగా వస్తే భూమి అంతా నాశనం అయిపోయింది. నోవహు కుటుంబం నీతిని కలిగి దేవుణ్ణి కలిగి వారు బ్రతికినందుకు వారికి దేవుడు కృపను అనుగ్రహించాడు. వారు బ్రతికారు. తరువాత లోకం సొదొమ కాలం. చెప్పండి, ఏ కాలాలు అవి? సొదొమ. అది ఎలాంటిది? ఆ సొదొమ నిండా ఉన్నది బలాత్కారం, నీతిమాలిన పనులు, పాపానికి వారు పెద్ద పీట వేశారు. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, పేదోడికి బువ్వ పెట్టకుండా
సామ్రాజ్యాలు కట్టుకున్న ధనవంతులు ఉన్న దేశాలు అవి. చాలా విస్తరించబడిపోయినటువంటి పాపం సొదొమ నిండా. ఎక్కడ పరిశుద్ధత కనబడదు మనకి. సొదొమ గురించి ఆల్రెడీ మీకు నేను అక్కడ చెప్పినట్టున్నాను. సుఖ విలాసవంతమైన పట్టణాలు అవి. సుఖానికే 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 పెద్ద పీట. సొదొమ కాలంలో ఎక్కడ మనకు పరిశుద్ధత కనబడదు, నీతిమంతుడు కనబడడు. ఆ రోజు సొదొమ మీదకి దేవుని తీర్పు వస్తుందంటే అబ్రహాము మోకరించి ప్రార్థన చేశాడు. కనీసం ఒక 10 మంది నీతిమంతులు ఉన్న చెప్పండి ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? రక్షిస్తాను అబ్రహాము, బాధపడకు అని చెప్పాడు ఆయన. కానీ ఉన్నాడా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు లేరు. అయినా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును కాపాడాడు. దాని మీద కూడా ఏమో దిగి వచ్చింది? అగ్ని గంధకాలు దిగి వచ్చాయి. వాటిని దేవుడు కాల్చివేశాడు ఆ పట్టణాన్ని. ఇప్పటికీ మనము యెరూషలేము పరిసర ప్రాంతాలకు, ఇశ్రాయేలు దేశపు సరిహద్దులకు వెళ్ళిపోతే కాలిపోయినటువంటి ఆ బూడిద శకలాలని ఆ పట్టణంలో కనబడితే మృత సముద్రపు తీరపు అంచుల్లో. వాస్తవం బైబిల్ చెప్పింది. ఇప్పటికీ మనం ఆ దేశాలకు వెళితే మృత సముద్రపు యొక్క పొలిమేరలకు వెళ్ళిపోతే అక్కడంతా కాలిపోయిన పట్టణం కనబడుతుంది. ఇప్పటికీ ఉంది అక్కడ బూడిద. అక్కడ ఏది మొలవకుండా ఇప్పటికీ ఉండిపోయింది. బైబిల్ సత్యం అని చెప్పడానికి అదే ఆధారాలు. మానవుడు తెలుసుకొని గ్రహించగలుగుతాడేమో. కానీ సొదొమ పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. నోవహు కాలంలో ఉన్న ప్రజలు పాపం చేసినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ లోకాన్ని ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? వారి మీదకి జలప్రళయాలు రప్పించి, వారి మీదకి అగ్ని వారి పాపానికి దిగువచ్చి వారిని కాల్చివేసింది. ఒకరికి కొన్ని సమయాలు దొరికే రక్షణ పొందడానికి, దేవుని తెలుసుకోవడానికి. కానీ దేవదూతలకు అలాంటి అవకాశం లేవు. బట్ ఇప్పుడు మనకి ఎంతకాలం అవకాశం ఇచ్చాడు? ఇది అప్పుడే ప్రభు వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం పాపముతో నింపబడి ఉందని చెప్పిన ప్రభువే ఈ పాపాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి యేసు అనే దేవుడు నీ కడుపున పుట్టబోతున్నాడని మరీ ఆయన చెప్పాడు. అంటే ఆయన ఎందుకు పుడుతున్నాడు చెప్పాడు. నువ్వు నేను పుట్టినప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఎవరు చెప్పలా? ఎవడని చెప్పాడా? నేను పుట్టినప్పుడైతే మా అమ్మకి ఎవరు చెప్పలా? అడిగాను నేను, అమ్మ నేను పుట్టే ముందు ఎవడని చెప్పాడు నీ చెవులో అని. ఎవరమో అలా పుట్టలేదు. కానీ ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడంటే ఆయన ముందే చెప్పి పుట్టాడు. ఆయన ఈ ప్రపంచాన్ని ఆయన ప్రేమించడానికి ఆధారాలు ఎలా చూపించుకుంటూ వచ్చాడు. ఈ పాప ప్రపంచంలో నేను పరిశుద్ధునిగా పుట్టబోతున్నాను, ఎందుకని ఈ పాపులందరినీ నేను మరణానికి లేదా శిక్షకు అప్పగించడానికి మనసు రావట్లేదు, వీళ్ళు నేను క్షమిస్తాను. అందుకని నేను పుట్టేది ఎందుకంటే నా ప్రజలు వీళ్ళు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటారు. వీళ్ళని ఏం తీర్పుగా అప్పగించను. సొదొమలాగా నోవహు కాలంలో ప్రజలాగా వీళ్ళని తీర్పుగా అప్పగించను. నేను వీళ్ళని క్షమిస్తాను. ఎలా? నీకు అర్థం అవడానికి ఒక మాట చెప్పు. నన్ను ఒకసారి నువ్వు 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 ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి, పైకి రండి. పరలోకం నిండా ఉన్నది పాపుల పరిశుద్ధుల. వాళ్ళు వస్తారులే, సీసీ కెమెరాలాగా అట్టే వెళ్తే అట్టే తిరిగిపోతారు. ఇటు చూడండి, నా వైపు చూడొచ్చు కదా. అటు అక్కడ లేచాడు, అక్కడ చూసి వాటి నుంచి ఇటున్నట్టు ఇలా ఎక్కేదాకా చూస్తూనే ఉంటాం. ఇక వినండి వినండి. ఇప్పుడు పరలోకం నిండా ఉన్నది ఎవరు? పాపుల పరిశుద్ధుల? మా పరిశుద్ధులే. ఇప్పుడు పాపి అక్కడ ప్రవేశం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మీకు అర్థం ఉండదు. అక్కడ ఆ కుర్చీలు కూర్చున్నాను, నువ్వు అక్కడ కూర్చో. ఇది చైర్ ఇక్కడ తెచ్చుకో, అక్కడ కూర్చో. నువ్వు ఆయన పక్కన నువ్వు నిలబడి. మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తాను. ఆయన ఎందుకు లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం వచ్చింది?
ఇప్పుడు తీర్పు ఒకవేళ నోవహు కాలంలోనికి తీర్పు ఎట్లా వచ్చిందో, సొదొమ కాలాల మీదకి తీర్పు ఎట్లా వచ్చిందో అదంటే అటు చేరిపోవాలి మెల్లగేసేలా ఉన్నాయి. దేవదూతలు పాపం చేసినప్పుడు వారికి ఎలా తీర్పును ఆయన పంపాడో ఇప్పుడు నీకు నాకు కూడా అదే తీర్పు వస్తుందిగా, అవునా కదా? ఆయనలో పక్షపాతం లేదు. అందరికీ సరైన తీర్పు తీర్చినప్పుడు నీకు నాకు కూడా ఏం తీరుస్తాడు ఆయన? అలాగే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన కాసేపు తండ్రి అనుకున్నాడు. ఇప్పుడు ఈయన దగ్గర కుమారుడు ఉన్నారు. కుమారుడు అంటే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు. నేనేం పాపిని, అర్థమైందా? నేను పాపిని. ఇప్పుడు ఆయన ఎవరు సమీపించరా అని తేజస్సులో ఉన్నవాడు. ఇప్పుడు ఆయన ముందుకు నేను వెళ్ళాను అనుకో, మన పాపములన్నీ, మన రహస్య పాపములన్నీ ఎవరి ముఖంలో కనబడతాయి? దేవుని ముఖంలో కనబడతాయి. మరి ఇప్పుడు పాపం కన్నప్పుడు తండ్రికి ఏమవుతుంది? తెలీదా మీకు అసలు? ఎంత దీర్ఘశాంతపరులో మీ పిల్లలు అలాగ ఉంటే చెప్పండి. పాపం చేసినప్పుడు తండ్రికి ఏమవుతుంది? కోపం వస్తుంది. ఎందుకంటే మన రహస్య పాపాలన్నీ ఆయన కంట్లో కనబడుతుంది. ఇప్పుడు తండ్రి కోపం ఎవరి మీదకి వస్తుంది? నా మీదగా వస్తుంది. నేను ఇప్పుడు పాపిని, ఈ పాపంతో దేవుడి సన్నిధిలో నిలబడతానంటే అసలు నేను నిలబడలేను. దావీదు అన్నాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేకు, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నేను పెరిగి నన్ను నీ సన్నిధిలోనికి ఆహ్వానం ఇవ్వచ్చు, కానీ నన్ను మాత్రం అక్కడి నుంచి త్రోసేకు ప్రభుని ఏడ్చాడు. ఎందుకంటే పాపికి దేవుని సన్నిధిలో ప్రవేశం లేదు. ఇప్పుడు నేను వెళ్ళాలి, తండ్రి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి నా రహస్య పాపాలు నాకు కనబడుతున్నాయి. ఇప్పుడు నా పాపాలను బట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవదూతలు ఎక్కడికి వెళ్ళినాయో నేను అక్కడికి వెళ్ళాలి. నేను పాపం చేయడానికి పుట్టినోడిని కాదు, పాపం చేయడానికి పుట్టినోళ్ళం కాదు, మనం తాగడానికి పుట్టినోళ్ళం కాదు, వ్యభిచారం చేయడానికి పుట్టినోళ్ళం కాదు. మరి శరీర కోరికలు ఉన్నాయి కదంటే, పెళ్లి చేసుకునే భార్య ఉంటుంది, అప్పుడు నీ వాంఛ తీర్చుకోవడానికి దేవుడు ఒక భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, అంతే తప్ప దాన్ని వేరే రకంగా వినియోగించమని కాదు. ప్రతి దాన్ని వ్యవస్థను దేవుడు కాపాడడానికి ప్రతి జతనిచ్చాడు, దాన్ని వినియోగించుకోవాలి. నువ్వు కష్టపడితే ఎదుటోడి దగ్గర దోచుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. నువ్వు చేయాల్సింది చేయకుండా ఉన్నప్పుడు చేయకూడనివి చేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో చిన్నప్పటి నుంచి చేయాల్సినవి చేసుకుంటే పెద్ద అయిన తర్వాత చేయకూడనివి చేయకుండా బ్రతకగలుగుతావు. ఈ చిన్న వయసులోనే చదువుకోకుండా నీ జీవితం పట్ల సరైన ఆలోచన లేకుండా ఉన్నట్టు ఆ తర్వాత చేయకూడనివన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న నేరస్తులందరూ ఎవరు అంటే చిన్నప్పుడు చేయకూడనివి చేశారు. అందుకే ఇప్పుడు అన్ని దరిద్రమైన జీవితాలు తెచ్చుకున్నాం. మనం కూడా అంతే. దేవుడు మనం ఒక రకమైన రీతిలో సృజిస్తే మనం ఆయన సృజించిన రీతిలో మనం బ్రతకలా. ఇప్పుడు అందరిలాగే మనం అందరం చెడిపోయాం. ఇప్పుడు ఈ పాపికి దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు లేదు. దేవదూతలు ఎక్కడికి వెళ్ళారో, సొదొమ కాలపు ప్రజలు ఎక్కడికి వెళ్ళారో, నోవహు కాలపు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేను ఆయన సన్నిధికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆయన వైపు నేను చూడలేకపోతున్నా. ఎందుకంటే నా రహస్య పాపములన్నీ ఆయన ముఖంలో కనబడుతున్నాయి. ఏం చేయగలుగుతాం? వాదించగలనా? నేను చేసిన ప్రతి పాపం ఆయన వెలుగులో కనబడుతున్నాయి నాకు. ఇంకా తండ్రి అని ఎలా పిలవగలుగుతాను? తల దించుకోవడమేగా. మనం చేసిన తప్పిదం తెలిసిపోయింది నాన్నకి. నాన్న ముందు ధైర్యంగా నిలబడతావా? పై బట్టనలా తీసేసి అందరిలాగా ఇలా మాట్లాడతాగా, అప్పుడు ఉంటాగమా? ఉండలేము. ఎందుకు? నేరం తెలిసిన తర్వాత ఎవడైనా చేతులు కట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతానంటే వెళ్ళలేను. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోవడానికి రీజన్ అంటే నా పాపాలను ఆయన ముఖంలో కనబడుతున్నాయి. అందుకే నేను ఆయన వైపు చూడలేక నా దారి ఇటుంది, ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకు? పాపంలో వచ్చిన జీతం అట్టి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఆయన దగ్గర నుండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే నరకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ ఎవడన్నా తీసుకురాగలుగుతాడు? నన్ను ఎవడో తీసుకురాలేడు. అంటే నేనున్న ప్లేస్లో ఈ ప్రపంచాన్ని అంత గురించి చెప్తున్నాను, మనకు ఎలా దొరికింది ఆయన ప్రేమ అనేది. ఇప్పుడు నేను ఇలాగ వెళ్ళిపోతుంటే తండ్రి పక్కన ఉన్న కుమారుడు నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయేసి,
అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం అవడానికి, ఇప్పుడు ఇతడే పాపి అనుకుందాం, ఇలా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు తన పాపాన్ని బట్టి నరకానికి. ఆ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా? కుమారుడు యేసుక్రీస్తు ఈ పాపి మీద చెయ్యేశాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా నరక. తండ్రి అడుగుతున్నాడు, పాపితో నీకెందుకు స్నేహం? వాడు పాపం చేశాడు, వాడిని ఎందుకు నువ్వు అలాగా నరకానికి వెళుతుండే ఆపుతున్నా? నా వైపు చూడాలి. తండ్రి అడుగుతున్న మాట, నువ్వు పరిశుద్ధుడవు, ఎవరో కుమారుడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడే, పరిశుద్ధుడే, రా వచ్చి నా పక్కన ఉన్నామని చెప్పినప్పుడు ఇప్పుడు పాపి విషయంలో ఈయన ఏమంటున్నాడంటే అక్కడ ఆగిపోయాడు, వెళ్ళొద్దని. ఎందుకు? వెళ్ళిపోతున్న పాపిని కుమారుడైన క్రీస్తు ఎందుకు ఆపాడు? యేసుక్రీస్తు మన విషయంలో ఎందుకు కలగజేసుకున్నాడు అనంటే, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ పాపిని దగ్గర తీసుకొని తండ్రి తెలగంటున్నాడు, తండ్రి వీడేం చేశాడు, వీడు ఎడుగుడు కనుక వీడిని క్షమించు. ఎందుకు క్షమించాలి వీడిని? దేవదూతలు పాపం చేసినప్పుడు నేను క్షమించలేదు, సొదొమ ప్రజలు పాపం చేసినప్పుడు క్షమించలేదు, నోవహు కాల ప్రజలు పాపం చేసినప్పుడు నేను క్షమించలే, బట్టి నేను ఎందుకు క్షమించాలి అని అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ నా పోలికలో చేసుకున్నాను నేనే, నా సారూప్యత వీడికి ఇచ్చాను, నా పోలికను నా సారూప్యాన్ని ఇచ్చిన వీడిని క్షమించాలి అంటున్నాడు. తండ్రి ఏమో లేదు, వాడి పాపములన్నీ కనబడుతున్నాయి అంటే, తండ్రి ఈ పాపికి తండ్రికి మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఆ పాపాలను ఎవరి మీద కనబడుతున్నాయి? కుమారుడి మీద. ఆయన ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి కుమారుడి మీద ప్రేమ ఉంది కానీ కోపం లేదు. ఎందుకు? కుమారుడి విషయంలో పాపం కనబడతాడు. ఈడు పాపాలు అంటే ఇతనిలో ఉన్న పాపాలు తండ్రికి కనబడకుండా కుమారుడు అడ్డుపడ్డాడు 2026 సంవత్సరాల క్రితం మనందరి కొరకు. హల్లెలూయా. అతను వదిలే, నేను వదలను. తండ్రి అంటున్నాడు, ఇతనితో నువ్వు ఉన్నావు అనుకో, ఇతని మీద చాలా నేర చరిత్ర ఉంది. ఇతడు చేసిన పాపానికి నరకానికి పంపొద్దు అని అడ్డుపడుతున్నావు. నేను పంపకుండా ఉండాలి అంటే శిక్ష ఉంది ఇతనికి. వింటున్నారా? పాపం చేశాడు, నరకానికి వెళ్ళాలి, కానీ నరకం వెళ్ళకుండా ఏం చేయాలంటున్నావు నువ్వు? తప్పించాలంటున్నావు. తప్పించాలంటే మరి శిక్ష ఏం చేయాలి? చెప్పండి. శిక్ష అనుభవించాలి. మరి ఆ శిక్ష భరిస్తావంటే భరిస్తాను. అమ్మో, ఆ శిక్ష మామూలు శిక్ష కాదు, ఎలాంటి శిక్ష అయినా భరిస్తాను. కాదు, నువ్వు ఆ ప్రజల మధ్యలోనికి మనిషిగా వెళ్ళాలి. వెళతావా? ఎవరో ఎక్కడుండేవాడినా? తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లోకానికి వెళ్ళాలి. లోకం ఎలాగుంది? ఇప్పుడు చెడిపోయింది, బలత్కారంగా ఉంది. మనుషుడిని దోచుకునే ప్రపంచంలో ఈయన ఇప్పుడు ఎలా బ్రతకాలి? మనుషుడిగా మారాలి. వెళతాను ప్రభువా, నేను తండ్రి, నేను వెళతాను, నేను మనిషిగా మారుతానంటే వెళితే నీకు అక్కడ సింహాసనం ఎవరో పశువులు పాకెత్తాను. అయినా పర్వాలేదు, నేను అక్కడ ఉంటాను. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎవడు నీ చెంత నిలబడ్డు, ఎవడు నిలబడకపోయినా పర్వాలా, అక్కడ నువ్వు వడ్రంగి పని చేసుకుని బతుకుతాను నేను. వీడి కొరకు నేను దాసుని స్వరూపాన్ని నేను ధరించుకుంటాను, రిక్తుడిగా మారిపోతాను. కాదు నాన్న, ఇప్పుడు వీడు పక్షంగా నిలవబడితే నేను సిలువేస్తాను. నువ్వు రొట్లు పంచినప్పుడు అందరూ తింటారు, కానీ ఆ రొట్లే రాళ్ళయి నీ మీద పడతాయి, దెబ్బలు తగులుతాయి. పడతాను నేను, ముఖం మీద ఉమ్ము వస్తుంది, వెనకాల పిడిగుద్దులు గుద్దుతారు. ఇక అక్కడ ఆహ్వానం ఉండదు, అవమానాలు ఉంటాయి. ముళ్ళ కిరీటం పెడతారు, కొరడా దెబ్బలు కొడతారు, నల్లని వాడిగా మారిపోతావు. ఇతని నిమిత్తం ఇదంతా ఎందుకంటే యెషయా గ్రంథం మనం చదివినప్పుడు నన్ను పంపుము, నేను ఉన్నాను అన్నాడు కుమారుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇతని మీద పడాల్సిన శిక్ష అంతా ఎవరు భరిస్తానన్నారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందు నిమిత్తమే ఆయన, బైబిల్ చెప్తున్నమాట, ఆయనను మనకిచ్చుటకు తండ్రికి ఇష్టమాయను.
మాట్లాడడం అవుతున్నాయా? ఎవరిని? కుమారుణ్ణి మనకిచ్చుటకు ఆయనకి ఏమైందంట? ఇష్టమయ్యే ఇచ్చాడు. అందుకని బైబిల్ చెప్తుంది దేవుడి లోకాన్ని. యెషయా ప్రవచనాల నుండి యోహాను సువార్త వరకు చెప్పిన మాట అదే. లోకమా పండగ చేసుకోండి. దేవదూతలు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటో తెలుసా? దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన శిక్షించాడు. సొదొమ కాల ప్రజలు పాపం చేసినప్పుడు శిక్షించాడు. ఇదిగో నోవహు కాలంలో ప్రజలు పాపం చేసినప్పుడు శిక్షించాడు. బట్ మీ లోకాన్ని ఆయన శిక్షించలేదు. ఆయనే తన కుమారుని శిక్షించుటకు తండ్రికి అభిష్టమాయను అని ప్రకటించే దేవదూతలు. స్తోత్రం కలుగునుగా. అందుకే క్రిస్మస్ వచ్చింది మనకి. కొత్త బట్టలు కట్టుకుంటా కాదన్న, దూతలకు పండుగ అనిపించింది. మా దేవదూతలు పాపం చేస్తున్నప్పుడు ఆయన క్షమించలేదు, కానీ మిమ్మల్ని ఆయన క్షమించాడు. మీ అందరికి ఇదే శుభవర్తమానం. హల్లెలూయా. తండ్రికి ఏమయ్యను? ఇష్టమయ్య. ఇంకా అంటాడు 53వ అధ్యాయంలో, అతన్ని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమయ్య. ఏ కొడుకుని ఏ తండ్రి నలగొడతానంటే ఏ తండ్రికి ఇష్టం ఉంటుందా? కోపం ఉంటుందా? ఎందుకు ఇష్టం? ఆయన తన కొడుకు నలగొట్టబడితే నువ్వు విమోచించబడతావు గనక. హల్లెలూయా. నువ్వు నరకానికి పోకుండా దేవుని సత్యాన్ని తెలుసుకుంటావు గనక. అందుకని యోహాను అన్నాడు, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడు మనకు, అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించను. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించి నరకానికి పోక నిత్య జీవమును పొందినట్లు ఈయనను మన కొరకు అనుగ్రహించను. స్తోత్రం కలుగునుగా. అందుకే యేసుక్రీస్తు లోకానికి దిగొచ్చు. మానవ పాపాలకి క్రయదానాలు ఆయన చెల్లించడం కొరకు. అందుకే నేను మనకు అనుగ్రహించాడు. అందుకని అనుగ్రహించి ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు అదిగో నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నవారికి, ఆ మాట దగ్గరగా చదువుతాము. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఎవరి పక్షంగా వచ్చేయాలి మనం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి ఇక ఏ శిక్ష లేదు. దేవదూతలకు ఉన్న శిక్ష నీకు ఉండదు. నోవహు కాలంలో ఉన్న ప్రజలకు ఉన్న శిక్ష ఇప్పుడు నీకు ఉండదు. సొదొమ కాలంలో ఉన్న ప్రజల యొక్క శిక్ష నీ మీద ఉండదు. ఆ శిక్ష నేను పొందుకోవాలంటే యేసుక్రీస్తు నమ్ముకోకుండా ఉంటే చాలు. ఆ శిక్ష నేను పొందుకోను, నాకు ఏసే కావాలంటే ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేయాలి. పర్వాలేదు, నేను ఏ శిక్షను భరిస్తాను అనుకుంటే దేవదూతలు ఎక్కడికి వెళ్ళారో నువ్వు నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారికి వచ్చిన తీర్పు కానీ వారికి వచ్చిన శిక్ష కానీ ఇప్పుడు ఈ యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఇక ఏ శిక్ష ఇది లేదు. అదే 8వ అధ్యాయం. అదే 8వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక. నేను రిఫరెన్స్ మర్చిపోయిన 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. నా వైపు ఒకరు చదవండి, మిగతా వాళ్ళు ఇటు వైపు చూడండి. ఇట్లుండగా ఏ మందం, ఇదిగో వినాలి, దేవుడు మన పక్షం అందుండగా ఇక మనకు విరోధి ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. ఈ పాపిని పాతాళానికి పంపడానికి అందరు అనుమతులు పంపుతుంటే ఇప్పుడు ఇతని పక్షంగా దేవుడు నిలబడ్డానికి ఎవడున్నాడు విరోధి? ఎవడు లేడు. తర్వాత ఇంకేమన్నాడు? అదిగో తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అప్పగించాడు అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇంకేమన్నాడు ఆ తర్వాత? దేవుని చేత ఏర్పరచబడిన వాడు. అదిగో దేవుని చేత ఇతడు నీతిమంతుడు అని చెప్పాడు. నా వైపు చూడాలి. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటిది? మరణమే కదా. ఇప్పుడు ఇతడు పాపం చేశాడయ్యా అని చెబితే లేదు, వీడు నా యందు విశ్వాసం ఉంచాడు, ఇతన్ని పాపం నేను రక్తంతో కడిగాను అని ప్రభు చెప్పినప్పుడు ఇక్కడ ఎవడన్నా ఇతన్ని శిక్షించగలుగుతాడా? చెప్పండి. శిక్ష ఇప్పుడు లేదు. శిక్షించువాడు లేడు, నేరము మోపువాడు లేడు. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక నీకు శిక్ష లేదు, నీకు రక్షణ సిద్ధంగా ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి
శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే, ఈయన కాచిన రక్తమందు మనం కడగబడితే దేవుని రాజ్యానికి నువ్వు నేను వారసులము. హల్లెలూయా. వెళ్ళిపోవచ్చు. ఇంకా దేవదూతలకు వచ్చిన శిక్ష, సొదొమ కాలంలో ఉన్న ప్రజలకు వచ్చిన శిక్ష, నోవహు కాలంలో ఉన్న ప్రజల మీదకి వచ్చిన శిక్ష ఇప్పుడు నీవు నేను పొందుకోకుండా ఉండడం నిమిత్తమే యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి మీకు ఎందుకు ఇలాంటి సభలు పెట్టి చెప్పేది ఏంటంటే, ఆ లోకంలో ఉన్న ప్రజల మీదకి శిక్ష వచ్చింది, ఇప్పుడు నీకు నాకు శిక్ష లేదు, ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాను, ఆ తరములో వారి పాపానికి వారినే శిక్షించాడు. కానీ ఇప్పుడు ఈ పాపం ఈ లోకంలో ఈ లోకమందు ప్రజలు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని మన మీద వేయలేదు, కానీ ఆ పాపం అంతా ఆయనే మోసుకున్నాడు కదా. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని ఆయనే పోసుకున్నాడు. వీళ్ళ మీద వెయ్యొద్దు, ఆ పాపమునంతా నా మీద వెయ్యండి అంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మోసుకుంటూ వెళ్ళాడు. గొలుగొత్త మెట్ట దాకా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి చెప్పాను, ఆయన చాలాసార్లు పడిపోయాడు సిలువ మోస్తూ, కానీ ప్రతిసారి ఎందుకు లేచాడో తెలుసా? నువ్వు నేను గుర్తుకొచ్చావు ఆయనకి. ఇక్కడే నేను పడిపోయి ఉంటే వీడిని శిక్షిస్తాను, వీళ్ళని ఎవరిని కాపాడలేదు, అందుకు వీడి కోసమన్నా నేను ప్రాణం పెట్టాలి, వీడి పాపానికి శిక్ష నేను వెలగా చెల్లించాలి అని గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆయన నీ కొరకు నా కొరకు లేచి నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈరోజు నీకు నాకు స్వేచ్ఛ దొరికింది. త్రాగుతున్నా ఇంకా తీర్పు ఎందుకు రావట్లేదు? విచ్చలవిడిగా బ్రతుకుతున్న తీర్పు ఎందుకు రావట్లేదు? ఒక అన్యాయం చేసి చంపేస్తున్నా సరే ఎందుకు దేవుడు చూడట్లేదంటే, చూడకుండా ఎందుకు ఉంటుందా? ఆయన ఇప్పుడు మనకి కృపాకాలాన్ని ఇచ్చాడు. నోవహు కాలంలో 120 ఏళ్ళు ఇచ్చినట్టు మానవుడికి ఇప్పుడు 2000 సంవత్సరాల పైనే ఇచ్చాడు. అందుకని పదే పదే బైబిల్ ఆయన చెప్తూ వచ్చాడు, సమయమును మీరు పోనీయాక దాన్ని మీరేం చేసుకోండి, సమయం అయిపోతుంది. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున నేను జీతం ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఈ రాత్రి ముగింపులో మరలా చెప్తున్నాను, ఆయన నిన్ను ప్రేమించాడు కానీ ద్వేషించలేదు. ప్రాణం పెట్టడానికే ముందుకు వచ్చాడు కానీ నేను అలాంటి పతన స్థితిలో నేను శిక్షించాలనుకుంటే నిమిషం పట్టదని. నిజానికి మనము చూపుల్లో పాపం ఉండి, వినికిడిలో పాపం ఉండి, ఆలోచనలో పాపం ఉండి, మాటల్లో పాపం ఉండి, నడకలో పాపం ఉండి, పడకలో పాపం ఉండి, చేతలో పాపం ఉండి, ఇలాంటి పాప సంబంధమైన ఒక మనుషుడికి దేవుని ప్రేమ దొరికిందంటే ఇదంతా దేవుని మహాభాగ్యం. హల్లెలూయా. అందుకని పాత పాట ఒకడు ఉండే, ఎందుకో నన్నింతగా, అందులో ఒక మేబీ అది ఉందా, పాట ఉందా, 3వ చరణం అనుకుంటా, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉంచావు. ఎక్కడ దాచుకున్నాడు? ఈయనేమి చెయ్యొద్దు అని ఎవరి చాటును దాచాడు? నిన్ను నన్ను తన చాటునంతా దాచాడు. ప్రపంచానంతా తన వెనక దాచి పాపం యొక్క జీతమైన మరణాన్ని ఎదుర్కొనడానికి ఆయన ముందు నిలబడి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆయనే కదా ముందు నిలబడింది. అవునా? వేసే రాయేది ఉంటే ముందు నా మీద వేయండి. అట్లాగే 2026 సంవత్సరాల క్రితం భూమి మీద మానవ జాతిలో జన్మించిన ప్రభు నీ పాపానికి నా పాపానికి క్రయధనం చెల్లించడానికి వీళ్ళేమి చేయాల్సిన అవసరం లేదు, నేనే వీరి పక్షంగా వెల చెల్లిస్తాను అని చెప్పాడు కనుకనే, అందుకని ప్రపంచానికి అనౌన్స్మెంట్ చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు నువ్వున్నా నేనున్నా, ఇక ఏ శిక్ష మనకి లేదు, తీర్పు లేదు, మనకేముంది ఇప్పుడు? దేవుని రాజ్యం. ఎందుకు వదిలేశాడు నిన్ను పాపం చేస్తున్నా? ఎందుకు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడంటే, సమయాన్ని నువ్వన్నా సద్వినియోగం చేసుకుంటాం. ఆయన రాకడ సమయాలు ఒకవైపు మనకు ఆఫర్గా ఉంటే, మన జీవిత కాలం కూడా మనకి అవకాశాలు ఇచ్చి అధిక పాపం చేయమని కాదు. ఇది 2026 అప్పుడే అయిపోతుంది, నెల కూడా అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఎందుకు దేవుడు 26 ఇచ్చాడు సమయాలు? ఇంకా ఇప్పుడైనా రక్షణ పొందుతావేమో.
ఇప్పుడైనా మారు మనసు పొందుతావేమని, అంతే తప్ప ఇంకా సినిమాలు చూస్తామని కాదు, ఇంకా పోకిరి పనుల్లో ఉంటామని కాదు, ఇంకా పాపాన్ని చేస్తామని కాదు, ఇంకా కులాల్లో మతాల్లో పడి ఏడ్చి సత్తామని కాదు. దేవుడు నీకు ఇంకా 2026 ఇచ్చింది. ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆ లోకంలో ఉన్న దేవదూతలు పాపం చేసినప్పుడు నో ఎక్స్క్యూజ్. నోవహు కాలంలో ప్రజలు పాపం చేసినప్పుడు నేను క్షమించలా, సొదొమ కాలంలో ప్రజలను కూడా నేను క్షమించను, నిన్ను క్షమించాను. ఎందుకో తెలుసా? నశించడానికి ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి, అది దేవుని ఆశ. లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. పరిశుద్ధుడు వచ్చాడు కానీ పాపంతో ఉన్న మనిషి అయిన పరిశుద్ధతను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకని ఈ రాత్రి మరలా సభ ద్వారా చెప్తున్నాను, నిన్ను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు నీ పక్షంగా నా పక్షంగా నిలవబడిన ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే ఇక మనకు ఏ శిక్ష విధి లేదు. ఏంటి ఆ శిక్ష? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును అక్కడికి నువ్వు వెళ్లకుండా ఉండడం కొరకే, అక్కడికి వెళ్ళడం కొరకే. మరి ఏం చేయండి సార్? తాగాలనిపిస్తుంది ఈ శరీరం అంటే. దేవుడు కంట్రోల్ చేసుకునే సామర్థ్యాలు ఇచ్చాడు. కుక్కలకు లేవు, నీకు నాకు ఇచ్చాడు. జంతువులకి కంట్రోల్ చేసుకునే ఆ భావాలు ఇవ్వాల, నీకు నాకు ఇచ్చాడు. ఏ జంతువు అన్న నవ్వుతుంది చూసావు ఎప్పుడైనా? నీకు ఇచ్చాడు సార్. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేది నీకే ఇచ్చాడు, మరి ఎవరికి ఇవ్వాలా? ప్రతి జీవికి, ప్రతి ఆకాశ పక్షికి ఒక సౌండే వచ్చు, నీకు అన్నీ వచ్చు. అది బౌ అంటే బవ్వే, బూ అందది. ఎప్పుడైనా అందా కుక్క? ఏమంటది? ఆ పదమే అంటది, బౌ బౌ అంటది తప్ప బూ అందో, లేదా దా అందో, ఏమంద నిన్ను. కాకేమంటది? కావంటది. నువ్వు బూ అంటావు, బా అంటావు, అది అంటావు, ఇది అంటావు, నోటికి పచ్చి బూతులు వస్తాయి, ఎండు బూతులు వస్తాయి. అవునా కదా? ఇంట్లో ఉన్నవాడిని బజారుకు లాగేస్తావు, బజార్లో ఉన్నవాడిని లోపలికి ఎక్కేస్తావు. ఈ నోరు అంత అద్భుతమైంది, ప్రపంచానికి చిచ్చు పెట్టేది ఇదేగా. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన గణపరచడానికి, దుర్వినియోగం చేసుకుంటావని కాదు. కానీ దీనికి అలవాటు పడిపోయావు. ఇంకెప్పుడు మారుతావు సార్? ఇంకెప్పుడు దేవుని తెలుసుకుంటావు? ఇప్పుడైనా ప్రభు పక్షంగా రాగలిగితే, ప్రభుని స్వీకరించగలిగితే ఇక ఏ శిక్ష లేదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఆయన రక్షకుడు, నా కొరకు వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము నా పాపాన్ని కడుగుతుంది, నా పాపలు ఒప్పుకుంటే ఆయన నన్ను క్షమిస్తాడన్నటువంటి భావన ఉండి ఒప్పుకోగలిగితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు. ఇక ఆయన క్షమించిన తర్వాత ఏ శిక్ష, ఏ నేరం మోపడానికి ఇంకెవడు నీకు లేడు, ఎవడికి లేదు ఇంకా. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి ఆత్మ ముద్ర వేస్తుంది సంచుగరువుగా. ఇంకా ముద్ర వేయబడిన వాడు దేవుని రాజ్యానికి ఏమవుతాడు? వారసుడు అవుతాడు. అంటే యేసుక్రీస్తుని నమ్మడం అంటే నేను లెంపకాయలు వేసుకుంటాను సార్, అప్పుడప్పుడు ముద్దెట్టుకుంటాను సార్ సిలువ అంటే ఇది కాదు. ముద్దెట్టుకుంటే లెంపకాయలు వాయించుకుంటే పరలోకం వెళ్ళిపోవలసిన పరిస్థితి, దాన్ని అంత సులువైంది కాదు. రక్షణ ఉచితం అన్నాడంటే ఎలా కాదు ఉచితం అంటే? యేసుక్రీస్తునంది నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఆయన నా కొరకే పుట్టాడు, నా కొరకే వచ్చాడు, ఆయన నా పాపమును తన పాపముగా భావించుకొని నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన యందు నాకు నిత్య జీవం ఉన్నది అని ఒప్పుకోగలిగితే నీకు రక్షణ అనేది ప్రభు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అప్పుడు దూతలుండే నరకానికి వెళ్ళవు, సొదొమ మీదకి వచ్చిన లేదా నోవహు కాలంలో ఉన్న ప్రజల మీదకి వచ్చిన ఏ శిక్ష ఇప్పుడు లేదు. ఇప్పుడు నీకు నాకు రక్షణ సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. మరి ఈ రాత్రి ముగింపులో నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించు. 2027 దాకా ఉంటామో లేదు ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎలాగైపోతాయో మానవ మనుగడకి గ్యారంటీ లేని పరిస్థితులు. మరి నీ ఆత్మ గురించి ఒకసారి ఆలోచించవా? అంటే ఇక్కడ అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? తీసుకోలేని వాళ్ళు ఉంటే ఒకసారి చేయెత్తుతారా? వాళ్ళు ఎత్తరులే. కొన్ని తీసుకున్న వాళ్ళు చెయ్యెత్తండి.
మరి ఇంకా చేతులు లేకలేదే అంటే ఇప్పుడు ప్రభు వద్దా నీకు? ప్రభు వద్దా నీకు? అంటే వాళ్ళకు వచ్చిన శిక్షలు కావాలని కోరుకుంటున్నావా? కావాలని కోరుకుంటున్నావా? దేవుని ప్రేమ నీకు వద్దా? ఆయన అనుగ్రహించిన నిత్య జీవం వద్దా? ఏముందా నీ లోకంలో? ముసలోళ్ళు కూడా చెయ్యట్లేదు, వాళ్ళు ఇంకేం చూద్దాం అనుకుంటున్నారు. ఏం చేద్దాం ఈ జీవులు? పోనీ గట్టిగా బిర్యానీ ఎడితే ఏమన్నా తింటారంటే అది లేదు. ఏముందో చెప్పు? మాడిన ఉన్న వెంట్రుకలుడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను, 32 పళ్ళే ఊడెను, సడలిన దవడలు లొడలొడ ఊగెను, అయినా మనసు మారలేదు, లోపలి చావలేదు అన్నాడు ఒకడు. చెప్పండి, మారామా? లోపలికి ఏముందిగా అది సత్తే. నీ పాపమునందు నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధత వైపు వస్తావు. లోపల సావలే. ఇంకా పైన ఉన్నాయన్నీ తెల్లబొచ్చి అయిపోయినా, శరీరం ఏదో జవజవలాడుతుంది, ముడతలాడిపోయి, అయినా సరే ఇంకేదో ఏం ఆశ్చర్య బాబా. ఏముంది సార్ ఈ లోకం? గతించిపోయే ఒక మాయ. చాలా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు. ఇంకా ప్రభు ప్రేమను గుర్తించక దాని సత్యాన్ని తెలుసుకోకపోతే దేవదూతలు ఎప్పటికీ క్షమాపణ దొరుకుతుందేమని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏం లేదు. నీకు ఇంకా క్షమాపణ ఇస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇవాళ రాత్రి అయిపోయిన తెల్లారమ్మాయా పనికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, వీడు వదిలేతే బాగుండు, ఆటో ఎక్కేద్దాం. దేని కొరకు రేపు వచ్చేదంటే ప్రతిరోజు దేవుని అనుగ్రహం. అది ప్రతిరోజు ఏంటిది? అది అనుగ్రహం. దేని కొరకు? బతకడానికి కొరకు కాదు, శిక్షను తప్పించుకోవటానికి దేవుడు నిన్ను ప్రేమించుచున్న అవకాశాలు. ఈరోజైనా మార్పు చెందుతాడేమో, ఈరోజైనా బతుకుతాడేమో, ఈరోజైనా నా నామాన్ని అంగీకరిస్తాడేమో, ఈరోజైనా నా ఎదుగు వస్తాడేమో అని దేవుడు ప్రతిరోజు నీకు ఒక అవకాశాన్ని, ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఎదురు చూస్తున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే పలానా టైంలో నేను లేపేదామని ఇప్పుడే స్కెచ్, అప్పుడు దాకా బతికేసేవాళ్ళ. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. పాపం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు, కానీ రక్షణ గురించినటువంటి ఆ సమయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పొట్టి జక్క ఆ రోజు ప్రభుని చూడడానికి వచ్చాడు. నీకులాగే ఎస్ఐ గారు సభ పెట్టాడంట, సోదాకు వచ్చేవే. పొట్టి జక్కి కూడా అలాగే వచ్చాడు. వచ్చి యేసును చూడడానికి వచ్చాడు. కానీ యేసై అన్నాడు, నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నానంటే, ఇప్పుడే వద్దు బాబా, మాకు మనవడు ఉన్నాడు, పెళ్లి చేయాలన్నాడా? చెప్పండి. అనలా చిన్నవి ఉన్నాయి, అవన్నీ తీర్చేసుకున్నాక వచ్చేస్తానన్నాడా? అనలా. వస్తానన్నప్పుడు వెంటనే ఏమన్నాడు? రమ్మని ఆహ్వానించాడు. రమ్మని ఆహ్వానిస్తే ఇలాగన్నాడు, అన్యాయమైన సొమ్ముంది నా ఇంట్లో. అదంతా పేదలకి అర్థమైపోయింది. నా ఇంట్లోకి వచ్చేవాడు పరిశుద్ధుడు, నేను పాపిని, అన్యాయపు సొమ్ముంది నా ఇంట్లో. ఆయనకి అన్యాయం అంటే నచ్చదు కదా, పాపం అంటే నచ్చదు కదా, అన్ని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టేసి అందరికి ఇచ్చేసిన తర్వాత యేసుని ఇంట్లోకి తీసుకెళ్తుంటే ఇలాగన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ. మరి నీ ఇంటికి ఎప్పుడు వస్తుంది? నీ జీవితానికి ఎప్పుడు తెచ్చుకుంటావు? ఇంకెప్పుడు సార్? నీ వయసు అయిపోతున్నా సరే, రేపొద్దున బతుకుదామన్నట్టు దేవుని విడిచిపెడుతున్నావా? మరి నా వయసు సంగతి, నీ వయసులో ఇంకా ప్రభుని తెలుసుకోకుండా ఉంటే మరి ఈ వయసులో నేను ఎందుకు తెలుసుకున్నానంటావు? చెప్పండి ముసలోళ్ళు. ఇంకేముందని సార్ మీ జీవితం? నాకు అర్థం కావట్లా. పిచ్చోళమై కాదు సార్. ఈ వయసులో ప్రభుని తెలుసుకోవడానికి నీకులాగే తాగాలని అనిపించవచ్చు. ఈ వయసులో నాలాంటి వాళ్ళు చాలా మంది పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు.
బాయ్ నవ్వుతున్నారంటారు వాక్యం చెప్తే. నా వయసులో ఇంకా పాపం చేస్తున్నారు, నా వయసులో ఇంకా తాగుతున్నారు, నా వయసులో ఇంకా పబ్బులో ఉన్నారు. నేను ఉప్పు కారం తినేదే, ఈ వయసు వాళ్ళంతా ఇక్కడ ఎందుకు బలిపేటల దగ్గర బతకాలా? నీకు లాంటి కోరికలు ఎవరికి లేవా? కానీ ఎందుకు అరుచుకోవాలి అంటే దేవుని కొరకు, ఆయన పరిశుద్ధ రాజ్యాన్ని సంపాదించుకోవడం కొరకు. స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రేమతో చెప్తున్నాను, ఏమో రేపు ఎలా ఉంటామో మనకు తెలీదు. ఈ రాత్రైన దేవుని ప్రేమను మనం పొందుకుందాముగా. హల్లెలూయా. ఆయన అనుగ్రహించిన ఉచితమైన రక్షణ నిర్లక్ష్యపరచుకోకుండా ప్రభు యొద్దకు ఈ రాత్రైన రా. నా పాపమంతను భరించావా, నా ఖైదనాలని నువ్వు చెల్లించావా, నాకు విడుదలవ్వా, నాకు నీ రక్షణ కావాలి. వాళ్ళ మీద నీ ప్రేమలేమయ్యా నాకు తెలియదుగా, నా మీద నువ్వు చూపిన కృపకు నేను శిరస్సు వంచుతున్నాను. ఇదిగో నా జీవితాన్ని నేను చేతిలో పెట్టగలిగితే రాత్రి దేవుని ప్రేమ నీ మీదకి పుష్కలంగా రాబోతుంది. హల్లెలూయా. దేవునికి నీ జీవితాన్ని ఇచ్చిన తర్వాత అసలైన ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు, అసలైన దీవెన నువ్వు చూడగలుగుతావు. నేను కూడా చాలా వ్యతిరేకంగా జీవించిన వాడిని. బైబిల్ ఇసిరేసాను, బైబిల్ ఇసిరేసాను, నాకు వద్దు దేవుడని. చాలా వ్యతిరేకంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు అనిపించింది ఈ జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలని. ఆ చనిపోతున్న సూసైడ్ టైంలో ప్రభు నాతో మాట్లాడి దర్శించడానికి ఈరోజు ఇలా బతుకున్నాను నేను. హల్లెలూయా. ప్రభుకి నా జీవితం ఇచ్చిన తర్వాత చూడలేని ఆశీర్వాదాలను చూచేలాగా ప్రభు నాకు కలుగు చేసి. అయితే ఈ వయసుడు చెప్తే మీరు వింటారా? వెనకాల ఉన్న పండిపోయిన బుర్రకాయలు అలాంటివి అనుకున్నారు మేధావులు. దేవుని ఆశీర్వాదాలు నువ్వు కూడా అలాగే ఉండాలన్నది దేవుని వాంఛ. అందుకని ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. నేను ప్రేమించనుగా నా పిల్లలు ఇంకెవరైనా వస్తారు ఈ రాత్రి ఇక్కడ ముచ్చినపల్లిలో ప్రభుని తెలుసుకుంటావేమని ఈ రాత్రి ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడైనా నీ జీవితం పట్ల దేవుని ప్రేమను అర్థం చేసుకొని, ఇదిగో ప్రభు నా జీవితం మీరు నాలోనికి రండి, నా జీవితాన్ని చేతులుగా అప్పగిస్తున్నాను, నాకు నీ కృప కావాలి, నీ రక్షణ కావాలని ప్రార్థన చేసుకుంటే దేవుని కృప నిశ్చయముగా మన మీదకి దిగువచ్చునుగా. లేచి నిలబడదాం అందరం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకుని అడగండి, అయ్యా ఇదిగో నా జీవితానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నాకు నీ కృప కావాలి, నాకు నీ కృప కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు. ఇది అటు ఇటు చూసుకునే సమయాలు కాదు. ప్రభువా, వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు వారిని నువ్వు విడిచిపెట్టలేదని చెప్పావు. మరి నేను చాలా బలహీనరాలని, చాలాసార్లు నీకు వ్యతిరేకంగా తిరిగి బ్రతికాను. మరి నా మీదకి ఎంత ప్రేమ దిగి రావడానికి కారణాలు ఏంటయ్యా? నేనంత గొప్పవాడిని, గొప్పదానికి కూడా కాదు. నా పాపము బాపా నరరూపివైనవు, నా శాపము బాపా నలికేలా నీ విస్తారమైన ప్రేమ నా మీద చూపించినందుకు వందనాలు. వందనాలయ్యా, నీ జాలికి వందనాలు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. నాకు చాలిన దేవుడవు
వాగ్దానం చేసుకుంటూ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివి దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపములా నరరూపివైనావు. నా శాపము పాప నలిగివేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు. నా శాపము పాప నలిగివేలాడితివి. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో నన్ను దాచి ఉన్నావు. చేతులు పైకెత్తుదామా? ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును. నీవు నన్ను ఏకమగు వరకు నన్ను విడువాతివే. నీవు
నన్ను విడువాలంటే నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో. చెప్పండి మాట అందరూ కలిసి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో. ఎవరైనా నీ కొరకు నిలబడతానున్నాడా? నీ శిక్షల్లో, నీ పతనాల్లో ఎవరు నిలబడ్డారు? ఆయన గనుక నిలబడకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో అయిపోయేవాడు. దేవదూతలు ఉండే స్థలాల్లో, నరకాల్లోనికి మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం సార్. కానీ నీకు నాకు అది ఇవ్వలేదు. నువ్వు బ్రతకాలని ఆశపడి తాను చచ్చిపోయాడు. నేను బ్రతికించాలని తాను మరణానికి ఎదురు వెళ్ళాడు. నీలో ఆయనను చూసుకున్నాడు. ఆయన పోలిక కనబడింది, ఆయన స్వరూపం కనబడింది. నిన్ను కీడుకు, నాశనానికి, నరకానికి, శిక్షగా అప్పగించడానికి మనసు పుట్టలేదు. నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటాడు లేదా నా బిడ్డని? ఆయన ఎదురు చూశాడు, కాలం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఎప్పటికైనా నా ఎదురుగా వస్తాడు, నన్ను చూస్తాడు, నన్ను తెలుసుకుంటాడు. నువ్వు ఆయన ఏకమయ్యేదాకా విడవకుండా ఉంటాడానికి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ రాత్రైనా ప్రభు ఎదుగు వస్తావా? ఇప్పుడైనా ప్రభును చేర్చుకుంటావా? యేసయ్య ఇచ్చిన సమయాన్ని గౌరవిస్తావా? నీ జీవితం ఆయన చేతికి ఇవ్వాలనుకుంటే రా, ఎదరకరా, నీ గురించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడే ఉన్న పళ్ళంగా నా జీవితాన్ని ప్రభుకి ఇస్తానయ్యా. నాకు ప్రభు కావాలి, నాకు నువ్వు కావాలి అని నీకు ఆశ ఉంటే రా, ఎదరకరా, నా ఎదరకరా, నీ గురించి ప్రార్థన చేస్తా. ఆలోచించకు. దేవుడిచ్చిన సమయాలని ప్రభును చేర్చుకునే విషయంలో విఫలం అవ్వకు. నాకు ప్రభు కావాలయ్యా. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను స్వీకరిస్తున్నాను. నాకు శిక్ష వద్దు, ఆయన రక్షణ కావాలి అంటే రా, ఎవరికి రాని గురించి ప్రార్థన. రండి రండి, ఇంకా ఇంకా రావాలి. దేవుడు ఆయనే, నా స్థానంలో ఆయన వెళ్ళాడు. ఇప్పుడే 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 ప్రభు నేను తెలుసుకోవడానికి. యవన చెల్లి, యవన తమ్ముడా, ఇంకా నీ పాపం నన్ను జీవిస్తావా? ఇంకేం ఆలోచిస్తున్నాను, ఇంకేం ఆలోచిస్తున్నా? ప్రభును చేర్చుకునే విషయంలో ఇంకా ఆలోచన. ఆయన నీ కొరకు మరణించిన వాడు తల్లి. ఈ పాపాన్ని క్షమించడానికి మనసు కలుగున్నవాడు. ప్రార్థన చేసే ముందు చివరిగా అడుగుతాను, ఇంకెవరైనా ఉంటే రండి. ప్రభు నాకు కావాలి, నా జీవితం ఆయన చేతులు పెడతానయ్యా. ప్రభు నేను తెలుసుకుంటున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన అనుగ్రహించిన ఉచిత రక్షణ నాకు కావాలి అనుకుంటే నువ్వు ఆయన్ని ఏకమవ్వాలి అని, నువ్వు ఆయన్ని కలుసుకునేదాకా నేను విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన చేర్చుకోవాలని, నువ్వు ఆయన చేరుకోవాలని ఆశ, నువ్వు ఆయన చేరుకుంటావని ఒక ఆశ కలిగి ఎదురు చూస్తూ అడుగుతున్నట్టే. ఈ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఆలోచించావు కానీ నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి నిమిషం కూడా ఆలోచించలేదు. నువ్వు ఆయన యొద్దకు రావడానికి చాలా ఆలోచిస్తున్నావు, కానీ ఆయన నీ యొద్దకు రావడానికి, మనిషి రూపుగా మారడానికి ఆయన నిమిషం కూడా ఆలోచించలేదు. నిన్ను దక్కించుకుంటే అంతే చాలు అనుకున్నాడు.
నీ కొరకు ప్రాణం పెడితే అంతే చాలు అనుకున్నాడు ఆయన. మనమందరము గొర్రెల వల్లే తప్పిపోయాం, కానీ ఆయన వదిలేసుకోలేదు, వెతకు రక్షించుకున్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, రాత్రి నీ అందుకు వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. వీరందరినీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను. వీరందరూ తమ హృదయాల నిండా నీ ప్రేమను నింపుకోవడానికి, నిన్ను చేర్చుకోవడానికి వారికి ఇచ్చిన మంచి సమయాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. వీరందరినీ అంగీకరించండి, వీరందరి మీద నీ దృష్టి నిలపండి ప్రభువా. వీరి యొక్క బంధకాల నుండి విడుదల కలుగునుగాక, వీరి బంధకాల నుండి విడుదల కలుగునుగాక అయ్యా. వీరు శాప రోగ రుగ్మత నుండి విడుదల పొందుదురుగాక. వీరి మీద ఉన్నటువంటి ప్రతి శిక్షని రాత్రి తొలగించండి. నిన్ను చేర్చుకోవడానికి ముందుకు వచ్చిన బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా మా కొరకు దిగి వచ్చిన దేవుడు అని విశ్వసిస్తున్న వీరి హృదయాల నిండా నీ ప్రేమను కుమ్మరించి దాచిన ఆశీర్వాదాలతో వీరి జీవితాలు నింపండి. ఇంకా ఆలోచిస్తున్న వారికి కదిలింపివ్వండి. వారికి ప్రభాని సమయాలను గౌరవించే హృదయాలు ఇవ్వండి. మీరందరిని స్వీకరించి నీ రాజ్యానికి వారసులుగా అంగీకరించమని యేసు నామములో అడుగుతున్న మాత్రమే. ఆమె చిత్తమంతా ఆమె